మనం ఆలోచన చేశాం. దేవుడు సంఘాన్ని ఎందుకు స్థాపించాడు అన్న విషయాన్ని మనం ధ్యానించాం. దేవుడు సంఘాన్ని స్థాపించడం వెనుకున్నటువంటి ప్రధానమైన కారణం శిష్యులనుగా తయారు చేయటం. సంఘంలోనికి వచ్చిన వారెవరైనా సరే శిష్యరికం చేయాలి, శిష్యులుగా మార్చబడాలి. అందులో 3 అడుగుల గురించి మనం మాట్లాడాం. మొదటి అడుగు వాక్యం నేర్చుకోవాలి, రెండవ అడుగు ప్రార్థన అనుభవాల గుండా వెళ్ళాలి, మూడవ అడుగు మనం సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అయితే దేవుడు ఈ సాక్ష్యం కలిగి ఉన్న విషయంలో చాలా ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. సాక్ష్యాన్ని మనం కలిగి ఉండటం అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అది వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం ఉండలేమని చెప్పి దేవుడు ఏం చేశాడంటే సహవాసాన్ని తీసుకొని వచ్చాడు. మనం మాట్లాడుకున్నట్టుగా సహవాసం అనగా సహ ప్లస్ ఆవాసం అంటే మనం కలిసి నివసించాలి. కలిసి నివసించడానికి ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటనంటే ప్రేమను మనం కలిగి ఉండాలి. అయితే ఆ కలిగి ఉండే ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అది మనం ఎంతో త్యాగం చేస్తే కానీ వచ్చేటువంటి ప్రేమ కాదు అన్న సంగతిని మనం అర్థం చేసుకున్నాం. సరే, ఈ రాత్రి కూడా మనం మరొక అంశాన్ని ధ్యానిస్తున్నాం. సంఘం యొక్క కర్తవ్యాన్ని గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తాం. రేపటి దినాన్న సంఘానికి అంటినటువంటి కలంకాన్ని గురించి మనం ఆలోచన చేసి ఈ 3 రోజులు కూడా వర్తమానాలు మనం ముగించే ప్రయత్నాన్ని చేద్దాం. సో కాబట్టి ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘం యొక్క కర్తవ్యాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కీర్తనలు 43వ కీర్తనను ఒకసారి తెరిచినట్లయితే 43వ కీర్తన 3వ వచనము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఈ కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో నీ సత్యాన్ని నీ వెలుగును బయలుదేరజేయము. నాకు చూపించాల్సింది ఏంటంటే ప్రభువా, నాకు మార్గం కావాలి, నాకు త్రోవను చూపించు. ఆ త్రోవను చూపించడానికి నాకు సత్యం అవసరమై ఉంది. ఆ త్రోవను చూపించడానికి నాకు వెలుగు అవసరమై ఉంది. వాటిని నువ్వు అనుగ్రహిస్తే నేను వాటి మార్గాన్ని అనుసరించి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలానికి నేను వస్తాను. నీ బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషాలు ఉన్నాయి. అక్కడ నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ఈ కీర్తనకారుడు కానివ్వండి, ఇశ్రాయేలీయులు కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఏకైక సంతోషం దేవుని సన్నిధి, దేవుని ఆలయం. వారు దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి దగ్గరకు వచ్చి బలులను అర్పణలు నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఎంతో ఆనందం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఏముండేదంటే మనము సంతోషించాలి, మనం ఆనందించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుని మందిరానికి మనము వెళ్ళాలి, దేవుని ఆలయానికి మనం వెళ్ళాలి. అందుకే వారి కొరకు దేవుడు అద్భుతమైన మందిరాన్ని కట్టిస్తే అక్కడ ఏటేటా వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. అక్కడ ప్రతిసారి కూడా వారు మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకనంటే దేవుడు ఉండే స్థలము, అది దేవుని యొక్క నివాస స్థలము. అక్కడ వీరు వెళ్ళి ఏం చేసేవారు అంటే ఆనందపడేవారు, దేవుణ్ణి స్తుతించేవారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంగతిని మనం చూస్తే పాత నిబంధన గ్రంథములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆలయంలో ప్రజలు వెళ్ళి ఏ రీతిగా అయితే ఆనందించేవారో ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి మారుతున్న కొన్ని పరిస్థితులను మనం చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే మొదటి వచనం నుంచి జరిగిన ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఇప్పుడు వీరు పండగలు ఎక్కడొచ్చినా సరే, యూదులు ఎక్కడున్నా సరే పండగ సమయానికి వారు దేవుని ఆలయానికి, దేవుని ఆలయం ఉన్నటువంటి యెరూషలేమునకు క్రమము తప్పకుండా కుటుంబం అంతా కూడా కలిసి అక్కడికి వచ్చే వాడుక, వచ్చే అలవాటు వారికి ఉంది. అంటే దేవుని సన్నిధిని వారు ఏ రోజు కూడా మిస్ అవ్వడానికి ఇష్టపడరు. ఏ పండుగ సమీపించినా కానీ ఆ పండుగలో ఖచ్చితంగా వారు ఎక్కడుంటారు అంటే దేవుని ఆలయములో, దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రభువు కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి ఒక
ఒక సందర్భం ఏంటంటే, అక్కడ ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరులో దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే, దేవుని దూత వచ్చి ఆ కోనేరు దగ్గరికి దిగినప్పుడు ఎవరైతే ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ నీరుని టచ్ చేస్తారో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. అనేక మంది స్వస్థత పొందాలని ఆశ కలిగిన వారందరూ కూడా ఆ కోనేరు సమీపంలో ఉంటూ ఎప్పుడు దేవుని దూత వస్తుందా, ఎప్పుడు దేవుని దూత అక్కడ దిగితే మనము వెళ్ళి వెంటనే స్వస్థత పొందాలని అనేక సంవత్సరాలుగా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు చూశారంటే ప్రభువు చూశాడు. ప్రభువు చూసి ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి స్వస్థపరచబడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు అడిగాడు, స్వస్థపరచబడాలనుకుంటున్నామంటే ఆయన అన్నాడు, అవును నేను స్వస్థపరచబడాలనుకుంటానంటే అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడు. కొన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క దూత ఎక్కడికి వస్తే ఆ దేవుని యొక్క దూత ద్వారా స్వస్థత పొందాలన్న నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి తన జీవితంలో ఇప్పుడు స్వయాన దేవుడే తన దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వచ్చే జనాంగం నుంచి ఇప్పుడు దేవుడే ప్రజల దగ్గరికి వెళ్ళే జనాంగం, దేవుడే ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవుడు స్వయాన వచ్చాడు. ఆయనే వచ్చి ఆశపడుతున్నావు కదా అని చెప్పి స్వస్థతను అనుగ్రహించాడు. స్వస్థతను అనుగ్రహించిన తర్వాత ఈ జరిగినటువంటి సందర్భం ఎప్పుడు జరిగిందంటే విశ్రాంతి దినాన జరిగింది. ఎప్పుడైతే ఈ సందర్భం విశ్రాంతి దినాన జరిగిందో పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఇష్టము లేకుండా, ఆయన చేసే బోధలను ఇష్టపడకుండా ఆయనను వ్యతిరేకించే జనాంగముగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నిన్ను ఎవరు స్వస్థపరిచారు, విశ్రాంతి దినాన స్వస్థపరచబడకూడదు కదా అని అంటే ఆయన చెప్పాడు, నన్ను ఎవరు స్వస్థపరిచారు? ప్రభు అయిన యేసు స్వస్థపరి. ప్రభు అయిన యేసు స్వస్థపరిచిన తర్వాత జరిగినటువంటి తంతును మనం చూస్తే 16వ వచనంలో చూద్దాం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థత చేసినందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల దగ్గరికి వెళ్ళినందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల అవసరతను గమనించి దగ్గరికి వెళ్ళినందుకు ఆయన తిరిగి వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? హింసను పొందుకున్నాడు. ఈ మాట జాగ్రత్తగా మీరు వినండి. ప్రసంగం చివరి వరకు కూడా ఈ మాట మనకు చాలా అవసరం. దేవుని ఆలయములోనికి వెళ్ళే పరిస్థితుల నుంచి దేవుడే ప్రజల దగ్గరికి వచ్చే పరిస్థితులు ఏర్పడిన దినాలలో దేవునికే హింస కలిగింది. అప్పుడు ఆయన అన్న మాటను ఈరోజు మనం చూడాలి. 17వ వచనంలో చూస్తే, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరము ఇచ్చెను. అది విశ్రాంతి దినము కావచ్చు, మరొక దినము కావచ్చు. పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, శాస్త్రులారా, మీరు నన్ను పరీక్షిస్తున్నారు కదా, నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, నన్ను హింసిస్తున్నారు కదా, మీకు సంగతి చెప్తాను. నా తండ్రి పని చేసే తండ్రి. నా తండ్రి ఊరకే కూర్చునేటువంటి తండ్రి కాదు. నా దేవుడు, నీ దేవుడు ఎటువంటి దేవుడు అంటే పని చేసేటువంటి దేవుడు. నేను కూడా పని చేస్తున్నాను అని అంటున్నాడంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, కర్తవ్యాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసా? దేవుడు నిర్వహిస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పనిచేస్తూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నాడు. ఇదిగో కర్తవ్యాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు పనిచేస్తున్నారు అని అంటే దేవుడే పనిచేస్తూ ఉన్నాడు. మరి దేవుడే పనిచేస్తే ఇప్పుడు సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? సంఘము యొక్క కర్తవ్యం కూడా పని చేయాలి. సంఘం యొక్క కూడా కృషి చేయాలి. సంఘము కూడా కష్టపడాలి. సంఘము కూడా పని చేయాలి. ఎవరు పని చేస్తున్నారు? నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రజల యొక్క సమస్యలను తీర్చే పని మేము చేస్తున్నాం. ప్రజల యొక్క ఇబ్బందులను తీర్చే పని మేము చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి చేస్తున్నాడు, ఇదివరకు ఆయన చేస్తూనే ఉన్నాడు, నేను కూడా చేస్తున్నానని చెప్పి ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులకు ఒక పనిని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మార్కు గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం, మార్కు గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త. భోజనములకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఎవరు నమ్మలేదు తెలుసా? శిష్యులు నమ్మలేదు. నేను మరణిస్తాను,
మరణించి నేను తిరిగి లేస్తాను అని చెప్పిన మాట కూడా తిరిగిన వాళ్ళు, కూడా పరిచర్యలో కొనసాగిన వారు శిష్యులు నమ్మలేదు కాబట్టి వారిని గద్దిస్తున్నాడు. మీకేముందో తెలుసా? అపనమ్మిక ఉంది, మీ దగ్గర విశ్వాసము లేదు, మీ మనస్సును మీరు ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారు. అంటే నేను చెప్పాను కదా, నేను ప్రత్యక్షంగా అద్భుతాలు చూపించాను, ఆశ్చర్యకార్యాలు చూపించాను, అనేకమైన బోధలు చేశాను. పరిసయ్యులు, సద్దూకయ్యులు ధర్మశాస్త్ర విషయంలో ఆరితేరిపోయిన వారిని సైతము నేను వాక్యము చేత ఓడించిన ఈ సందర్భాలని మీకు తెలిసినా నేను చెప్పిన మాట మీరు ఏం చేశారు? నమ్మలేదు. నేను చెప్పిన మాట పైన మీకు నమ్మకం రాలేదు. అయితే ఒక మాట చెప్తాను, మీరు నమ్మలేదు. అయినా సరే నమ్మకహీనులకు ఒక పని ఇవ్వాల్సి వచ్చింది ఆయనకి. ఆ సమయంలో ప్రభుతో ప్రత్యక్ష అనుభవాలు చూసినటువంటి శిష్యుల దగ్గర నమ్మిక లేదు. ప్రభు తిరిగి వస్తాడన్న భరోసా వాళ్ళకి ఎక్కడో డౌట్ ఉంది, ఎక్కడో అనుమానం ఉంది. కానీ వారికి ఇచ్చినటువంటి ఒక భారభరితమైన పని ఏంటో తెలుసా? 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ప్రపంచమంతా పర్యటించాలి, మీరు ప్రపంచమంతటికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించాలి. మీరు ప్రపంచమంతా తిరిగి మీరు ఏం చేయాలి? సువార్తను మీరు ప్రకటించాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, 2000 సంవత్సరాల క్రితం రోడ్డు సదుపాయాలు బాగోలేవు, వాహన సదుపాయాలు బాగోలేవు, విమానాలు తిరగట్లేదు, ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అలాంటి తరంలో కేవలము ఏదో గుర్రాలో, గాడిదలో, లేకపోతే నౌకలు అలాంటివి ఉపయోగించే తరుణంలో ప్రపంచమంతా తిరగాలని ప్రభు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? జాలరులకు చెప్తున్నాడు. ప్రభు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? సామాన్యమైన శిష్యులకు చెప్తున్నాడు. మీరు ప్రపంచమంతా తిరగాలంటే ఒకవేళ మీరే కానీ నేనే కానీ అక్కడ ఉంటే వెంటనే మనకు వచ్చేదని తెలుసా? నవ్వొస్తుంది. ఊరికో ప్రభు జోక్ చేస్తున్నాం, ఈ యూదయ సమరయ ప్రాంతాలే సరిపోద్ది, ఇక మేమెక్కడ ప్రపంచం. అసలు ప్రపంచంలో ఏ దేశం ఎక్కడుందో, ఏ దేశానికి మేము ఎలా వెళ్ళాలో కనీస అవగాహన మాకు లేదు. కనీస అవగాహన మాకు లేనప్పుడు నువ్వు అంటున్నావు ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని అంటున్నావు అని అన్నారంటే అనలేదు. అద్భుతాన్ని చూశారు. ప్రభువు చెప్పిన మాట, ఇదిగో మరణించాడు, తిరిగి లేచాడు, ప్రత్యక్షమయ్యాడు, మాతో మాట్లాడుతున్నాడు. కొంత మేరకు అపనమ్మిక మా దగ్గర ఉందేమో కానీ ఇప్పుడు ప్రభువు మాకు చెప్పాడు, మాట చెప్పాడు. ఏ భారభరితమైన మాట చెప్పాడంటే ప్రపంచమంతా తిరిగి మీరు సువార్త ప్రకటించాలి. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి కర్తవ్యం ఏంటయ్యా అంటే సువార్తను ప్రకటించాలి. సంఘానికి దేవుడిచ్చిన ఒక భారం ఏమిటయ్యా అంటే, సంఘానికి దేవుడిచ్చిన ఒక పని ఏమిటంటే సువార్తను ప్రకటించాలి. శిష్యులందరూ ఏం చేశారు? 19వ వచనంలో చూస్తే, ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఎవరు వీళ్ళు? శిష్యులు. నేను వస్తాను, నేను బ్రతుకుతాను, నేను తిరిగి మీ మధ్యకు వస్తాను అని అంటే నమ్మని వారు ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ప్రభు మనకు చెప్పాడు, మొదలు పెడదామా పని. మొదలు పెట్టారు. యూదయ సమరయ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. ఎందుకు తెలుసా? వారికి తెలుసు సంఘముగా, ఒక సంఘ వ్యవస్థలోనికి మనం వచ్చాం, శిష్యులుగా తయారు చేయబడ్డాం, సహవాసంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ సహవాసంలో మన ఊరిగా కూర్చోడానికి కాదు మనం ఉన్నది. ఈ సహవాసంలో ఏదో వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవడానికి కాదు మనం ఉన్నది. అసలు ఈ సంఘ వ్యవస్థలోనికి మనం వచ్చాము అంటే మనం గుర్తెరగాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల వలె దేవుని పర్వతం ఉన్న చోట, దేవుని మందిరం ఉన్న చోట యెరూషలేము ప్రాంతంలోనికి వెళ్ళడం కాదు. ఇప్పుడు దేవుడు బయలుదేరాడు, ప్రపంచమందరికి అందుబాటులో రావాలనుకుంటున్నాడు. అలా ప్రపంచమందరికి అందుబాటులోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు పని చేయాలంటే సంఘము పని చేయాలి. ఇప్పుడు సంఘము తీసుకొని వెళ్ళాలి ప్రభువుని, ఇప్పుడు సంఘము తీసుకొని వెళ్ళాలి దేవుణ్ణి. ఇప్పుడు ఈ శిష్యుల సహవాసము ఎంతమంది తెలుసా? ఆనాటికి 11 మంది అంటే అప్పుడు ఒక ఆయన తప్పిపోయాడు. పిలుచుకుంది 12 మందిని, ఒక ఆయన అప్పుడు ఆయన ఎగిరిపోయాడు. ఎగిరిపోయిన 11 మంది. మనం 11 మంది ప్రపంచం చుట్టూ ఏం తిరుగుతామయ్యా? ఎన్ని ఖండాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా? ఎన్ని సంస్కృతులు ఉన్నాయో తెలుసా? ఈ ప్రపంచమంతా ఎంత జనాభా ఉందో తెలుసా? ఇవన్నీ అనవసరం వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళు కాలిక్యులేషన్ చేయొచ్చు, కూర్చొని మనం చేయగలమా చేయలేమా, మన వల్ల అవుతుందా అవ్వదా, మనం ఏంటి మన పని, ఇవన్నీ ఆలోచించలేదు. ప్రభువు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదని తెలుసు కేవలం ఫెయిత్. వాళ్ళ దగ్గర కేవలం విశ్వాసం ఉంది. ఆ విశ్వాసముతో బయలుదేరంట, ప్రకటించారంట. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇప్పుడు జరిగిన సంఘటన తెలుసా? సంఘము పనిచేయడం ప్రారంభించింది.
ఈ పని చేస్తున్నటువంటి సంఘంలో ఎంతమంది ఉన్నారు? 11 మందితోనే ప్రారంభించబడింది సంఘం. ఈ సంఘము పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సంఘం పనిచేయడం మొదలుపెట్టిన సంఘం అలా పనిచేస్తూ ఎలా ముందుకెళ్తుందో చరిత్రలో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనంలోనికి మనం చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం. అయినను ఇది ప్రజలలో వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలెనని చెప్పుకొనిరి. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. శృంగారం అనే దేవాలయంలో కుంటివాడు ఉంటే పేతురు యోహాను వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం చేసిన తర్వాత మరలా సేమ్ ఇష్యూ. ఎవరయ్యా నిన్ను బాగు చేశారు? పలానా వ్యక్తి బాగు చేశాడు. ఎందుకు నిన్ను బాగు చేశాడు? ఎలా బాగుపరుస్తాడు? మరలా గొడవ వచ్చింది. కానీ అద్భుతం జరిగింది కళ్ళ ముందు. కొన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలుగా కుంటివాడుగా పుట్టినప్పటి నుంచి అదే స్థితిలో ఉన్నవాడు మన ముందు గంతులు వేస్తుంటే దీన్ని కాదనగలమా? అనలేము. ఈ అద్భుతాన్ని లేదనగలమా? అనలేము. అయితే మనం ఏం చేద్దామంటే, ఇదిగో ఎవరైతే శిష్యులు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారో వారిని మనం ఏం చేద్దాం? అధికారులు అందరూ వచ్చారు, అందరూ ప్రధాన యాజకులు అందరూ వచ్చారు. వచ్చి వారిని ఏం చేస్తారంటే వారిని మనము వార్నింగ్ ఇద్దాం. ఇక నుంచి మీరు ఎక్కడైనా యేసు ప్రభు గురించి మాట్లాడితే, ఇక నుంచి మీరు ఎక్కడైనా ఆ ప్రభువు చేసిన కార్యాల గురించి మాట్లాడితే, ఇక నుంచి మీరు ఎక్కడైనా ఆ ప్రభువు వల్ల మేలు పొందిన వారి గురించి మాట్లాడితే జాగ్రత్త, మీ సంగతి అయిపోద్దని చెప్పి భయపడితే అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు 19వ వచనంలో. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఎవరికి లోబడాలి సంఘం? దేవుని మాటకు లోబడాలా? మనుషుల మాటకు లోబడాలా? ఇప్పుడు ఈ సంఘం, ఈ చిన్న సంఘం, ఆ సంఘంలో నాయకులు ఉంటున్నటువంటి దేవుని సేవకులు అంటూ ఉన్నారు, మనలాగా వారి వెనక 100,000 మంది క్రైస్తవులు ఆ రోజు లేరు. వారి వెనుక చాలా తక్కువ మంది, కేవలం 100లో ఉండొచ్చు, లేకపోతే మహా అయితే 1000లో ఉండొచ్చు. కానీ వారిలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ధైర్యంగా మాట్లాడుతున్న అధికారులతో, ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, చదువులేనటువంటి వీరు ధైర్యంగా ఏమైనా మాట్లాడుతున్నారంటే, దేవుని మాట వినాలి, సంఘంగా మేము కట్టబడ్డాం, సంఘంగా మేము స్థాపించబడ్డాం, మా సంఘానికి దేవుడిచ్చిన కర్తవ్యం ఏంటో తెలుసా? నువ్వు అవునన్నా కాదన్నా, కొట్టినా తిట్టినా, నువ్వు చివరికి చంపేసినా సరే మేము సువార్తను ప్రకటించి తీరాల్సిందే. ఇది మా కర్తవ్యం, ఇది మా బాధ్యత అని చెప్పి వీరేమన్నారు తెలుసా? ఇదిగో మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమని ఉత్తరం ఇచ్చిరి. మా వల్ల కాదయ్యా ప్రభు గురించి మాట్లాడకుండా ఉండమంటే అది మా వల్ల కాదు. ప్రభువు చేసిన మేలుల గురించి నువ్వు మాట్లాడకుండా ఉండమంటే అది మా వల్ల కాదు. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఎన్నైనా ఇబ్బందులు పెట్టుకో, మేము మాత్రం చెప్పుకుంటూనే వెళ్ళిపోతాం. ఈ మాట చెప్పిన తర్వాత అధికారులు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎక్కడ అవకాశం వస్తే వీరిని నానా హింసలు పెడదాం, నానా ఇబ్బందులు పెడదాం, వీరి కష్టాలలో నెట్టేద్దామని అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఒక యవనస్తుడు ముందొచ్చాడు. ఇదిగో నాకు కానీ మీరు అవకాశం ఇస్తే ఈ క్రైస్తవులు నేను ఏం చేస్తాను తెలుసా? చీల్చి చెండాడుతాను. నాకు కానీ అవసరం ఇస్తే ఈ క్రైస్తవులకు నేనేం చూపిస్తాను తెలుసా? చుక్కలు చూపిస్తాను. నాకు కానీ అవసరం వస్తే ఈ క్రైస్తవులు బాబో యేసు ప్రభు వద్దు, ఆ దేవుడు వద్దు, ఆ దేవుని మహిమలు వద్దు, ఆ దేవుని కార్యాలు వద్దు, అసలు ఆ దేవుడే మాకు వద్దు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయే విధంగా నేను ఏమి చేయాలో అది చేస్తానని ఒక యవనస్తుడు ముందు వచ్చాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం 3వ వచనంలో చూద్దాం. 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండను. ఒక యవనస్తుడు వచ్చాడు, అధికారులతో మాట్లాడుకున్నాడు, ప్రధాన యాజకులతో మాట్లాడుకున్నాడు. ఎవరైనా ధర్మశాస్త్రం మీద సరైన పట్టున్నటువంటి వ్యక్తి, మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అంటా ఉన్నాడు, ఇదిగో ఇంటింటికి నేను వెళ్ళి ఎవరైతే ప్రభువుని విశ్వసించారో వాళ్ళు పురుషులై ఉండొచ్చు, వాళ్ళు స్త్రీలై ఉండొచ్చు, వారి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా అరెస్ట్ వారెంట్లు ఇచ్చి రండి జీప్ ఎక్కండి అంటలేదు. ఇక వాళ్ళని మెడపట్టుకున్నాడో, జుట్టు పట్టుకున్నాడో, వస్త్రాలు పట్టుకున్నాడో, ఏం పట్టుకున్నాడో మాకు తెలీదు. వాక్యంలో రాయబడింది ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. ఒక కుటుంబంలోనికి వెళ్ళి వారి పురుషులను స్త్రీలను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఇంకో కుటుంబం వచ్చి ఏం చేస్తుంది? నిలబడుతుందా? ఇంకో కుటుంబం భయపడిపోద్ది. కానీ అటువంటి సందర్భాల్లో వీరందరినీ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాడు తెలుసా? జైల్లో
పడేశాడు. మొదటి సంఘములో జరుగుతున్నటువంటి సందర్భాలు మీరు చూడండి, మొదటి శతాబ్దపు సంఘములో జరుగుతున్న పరిస్థితులు మీరు చూడండి. విశ్వసించినందుకు, నమ్మినందుకు, దేవుని ఆరాధిస్తున్నందుకు, దేవుని అర్థం చేసుకున్నందుకు వారికి దొరికిన ప్రతిఫలం ఏంటయ్యా అంటే వారు చెరసాలలో వేయబడ్డారు, వారు ఇబ్బందుల గుండా వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో మొదటి వచనంలో రాయబడిన మాట, యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. హింసలు ఇప్పుడు కాదు, ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు, అసలు ప్రారంభం నుంచే అసలు క్రైస్తవ్యపు ఉనికి, క్రైస్తవ వాసన అప్పుడప్పుడు వెదజల్లుతున్నప్పటి నుంచే హింసలను ఎదుర్కొని క్రైస్తవ్యం తట్టుకొని నిలబడింది. అటువంటిది క్రైస్తవ్యం. ఎందుకో తెలుసా? యూదులంట యేసునంట ఏం చేశారంట? హింసించారంట. ఎందుకు? ఒక అద్భుతం చేసినందుకు, ఎందుకు? ఒక వ్యక్తి జీవితాన్ని మార్చినందుకు, ఎందుకు? ఒక వ్యక్తి తన యొక్క స్థితిలో నుంచి తన మంచి జీవితాన్ని ఇచ్చినందుకు యూదులు హింసించారు. మళ్ళీ అదే యూదులు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో సంఘాన్ని జాగ్రత్తగా చూడండి, హింస, గొప్ప హింస చేస్తే తట్టుకోలేకపోయారు. ఎవరు తెలుసా? అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు. ఆ శిష్యులు తట్టుకోలేకపోకుండా అపోస్తలులు తప్ప అందరూ, అపోస్తలు ఎవరైతే ఉన్నారో 10-11 మంది అపోస్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు వారు తప్ప మిగతా వారందరూ కూడా ఏమయ్యారంటే యూదయ సమరయ దేశములయందు చెదరిపోయి గృహాలను విడిచిపెట్టేశారు, స్థలాలను విడిచిపెట్టేశారు, బంధుమిత్రులను విడిచిపెట్టేశారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? కారణం ఏంటో తెలుసా? పొట్టకూటి కోసం కాదు వాళ్ళు వెళుతా, ఇల్లు కట్టుకోవడం కాదు వాళ్ళు వెళుతా, లేకపోతే బంగారాలు సంపాదించుకోవడానికి కాదు వాళ్ళు వెళ్తా, స్థలాలు కొనడానికి కాదు వెళ్తా. వారు ఎందుకు వెళ్ళారయ్యా? ఒక రీజన్ చెప్పి, ఎందుకు నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ స్థితిని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళామంటే వాళ్ళు చెప్పే మాట తెలుసా? నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాను, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాను, అందుకే నా జీవితంలో వచ్చిన కష్టం ఏంటో తెలుసా? నేను సమస్తాన్ని కోల్పోయి ఇదిగో యూదయ సమరయ ప్రాంతాల గురించి వెళ్ళిపోతున్నాను. అయితే వెళ్ళిపోతూ కూడా అంత హింసలో కూడా, అంత ఇబ్బందిలో కూడా, అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా, ఎవరో గెంటి వేసినప్పుడు, చాలామంది జైలులోకి వెళ్ళినప్పుడు, అన్ని బాధలకుండా అసలు క్రైస్తవులు, అసలు మొదటి శతాబ్దపు క్రైస్తవులు అసలు ఏమి క్రైస్తవులు అండి? చూడండి నా మాట చూడండి, 4వ వచనంలో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారంట. వీరికి ఎంత అర్థమై ఉంటాడండి ప్రభువు? వీరు ఎంత ప్రత్యక్షంగా ప్రభువుని అనుభవించగలిగి ఉంటారు? చెప్పిన మాటకు లోబడి కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బాధలు వచ్చాయి, నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు. అన్ని బాధలను కూడా కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఎవరు తెలుసా? మొదటి శతాబ్దపు శిష్యులు. ఎందుకు మర్చిపోలేదు? వారికి తెలుసు, కారణం తెలుసు. సంఘము ఎంత అద్భుతమైనది, ఆ సంఘంలో నేను శిష్యునిగా మారాను, ఆ సహవాసంలో నేనున్నాను, దేవుడు సంఘంలో నన్ను తీసుకొస్తే నాకు కర్తవ్యాన్ని ఇచ్చాడు, ఆ కర్తవ్యాన్ని నేను ఎలా పాటించాలి తెలుసా? అన్ని అనుకూలం ఉన్నప్పుడు కాదు, అన్ని సమకూరినప్పుడు కాదు, అన్ని జరుగుతున్నప్పుడు కాదు, ఇబ్బందులు వస్తున్నా సరే నా కర్తవ్యాన్ని నేను మరచిపోకుండా చెదిరిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. కానీ నేను సువార్త వాక్యాన్ని మాత్రం ప్రకటించడం మాత్రం మానను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూద్దాం. ఇది మరీ విచిత్రం. 16వ అధ్యాయంలోనికి మనం వెళితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న మాటను మనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థన చేయుచుండిరి, కీర్తనలు పాడుచుండిరి. ఆ ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, సంఘం ఎక్కడుంది? సంఘం చెరసాలలో ఉంది, సంఘం జైల్లో ఉంది. ఆరాధన ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? చెరసాలలో జరుగుతుంది. పౌలు సీల ఇద్దరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిష్యులు, పంపించబడిన శిష్యులు, వాక్య ప్రమాణాలు కలిగిన శిష్యులు, వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి శిష్యులు, ఇలాంటి వారు సువార్తను ప్రకటిస్తే వీరిని చెరసాలలోనికి చాలా దెబ్బలు కొట్టిన తర్వాత, మాటలో చెప్పాలంటే చిత కొట్టేసిన తర్వాత, కాలుకు చేతుకు బొండలు వేసి, మళ్ళీ జైలు అంటే మీరు అనుకున్నంతగా కనబడే కాదు, ఇదిగో లోపలి జైలు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చీకటి గల ప్రదేశం. అక్కడ చీకటికి వెలుగు అనేది అవకాశం ఉండదు. ఆ చీకటిలోనికి ఈ పౌలును సీలను పంపించేస్తే అక్కడికి వెళ్ళిన వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. అక్కడికి వెళ్ళి కీర్తనలు పాడుచున్నారంట. అద్భుతం. ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటున్నారు.
ఖైదీలు వింటున్నారు. ఈరోజు ఒక భూకంపం వచ్చింది, చెరసాల తలుపులన్నీ బద్దలైపోయాయి, ఇది అందరూ పారిపోయారేమని. చెరసాల నాయకుడు ఒకవేళ పారిపోతే ఈ రోమన్ సామ్రాజ్యంలో నన్ను చంపేస్తారు, వాళ్ళు చంపేదాకెందుకు, నన్ను నేను చచ్చిపోతాను అని చెప్పి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఏమన్నా అయ్యలారా, పౌలు మాట్లాడుతున్నాడు 28వ వచనంలో, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్న. పౌలు శీల ఉంటే ఒక మాదిరి, కానీ ఎవరున్నారు తెలుసా, మిగతా ఖైదీలు కూడా ఉన్నారంట. ఒక మాట చెప్పండి, పౌలు గారి యొక్క శీల గారి యొక్క ప్రభావము ఖైదీల మీద పడిపోయింది. మనం అన్యాయం చేశాము, అక్రమం చేశాము, అందుకే శిక్షను అనుభవిస్తున్నాం. కాబట్టి అవకాశం వచ్చినా సరే తప్పించుకోకుండా మన శిక్షను అనుభవించాలన్న సంగతిని అర్థం చేసుకున్నారేమో. అక్కడ ఉండేసరికి చెరసాల నాయకుడి నోట నుంచి ఏ మాట లేదు. ఒక ప్రశ్న వచ్చింది, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి, నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నేను బతిమాలాల్సిన అవసరం లేదు, నువ్వు నేను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఆ మాట వేస్తే బలవంతం చేసే దుస్థితి క్రైస్తవానికి లేదు. కానీ అసలు సంగతి చూడండి, అద్భుతము జరిగిన తర్వాత అయ్యో ఇంతమంది ఖైదులు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఖైదులు ఎప్పుడు అవకాశం వస్తే గోడ దూకేద్దామా, అలాంటి వారికి అవకాశం వచ్చింది. తప్పించుకోకుండా చెరసాల నాయకుడు ఇదిగో రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, పౌలు గారు శీల గారు దెబ్బలు తిన్నారు. పౌలు గారు శీల గారు చెరసాలలో ఉన్నారు. అయినప్పటికీ ఏం మర్చిపోలేదు తెలుసా, కర్తవ్యాన్ని వారు మర్చిపోలేదు. వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోకుండా కఠినమైన పరిస్థితులలో, శిక్షలు అనుభవించే పరిస్థితుల్లో కూడా సంఘములో మేము భాగము కాబట్టి, సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతున్నాం కాబట్టి నా రాయి స్ట్రాంగ్గా ఉండాలి, నా రాయి పని నేను చేయాలని చెప్పి పౌలు అనుకున్నాడు, శీల అనుకున్నాడు. ఇదిగో వారు ఆ ప్రాంతంలో ఆరాధన చేస్తుంటే మిగతా వారందరూ కూడా మార్చబడ్డారు. ప్రాముఖ్యంగా చెరసాల నాయకుడు ఏం చేయడు తెలుసా, మార్చబడ్డాడు. ఆయనే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా మార్చబడింది. కారణం ఏంటో తెలుసా, సంఘము తన కర్తవ్యాన్ని అక్కడ కూడా నిర్వహించుకుంటూ పోతుంది. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 20వ వచనంలో ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట మనం చూడాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 25వ వచనము, మరియు ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీరు ఏమనుకుంటున్నారు నా గురించి, మీరు ఏమి తలంచుతున్నారు నా గురించి? నేను దేవుని రాజ్యాన్ని నేను మీ మధ్య ప్రకటిస్తూ నేను ఒక స్థలంలో నేను ఉండిపోలేదు. ఇశ్రాయేలీయుల పరిస్థితులను మనం చూస్తే, ఇశ్రాయేలీయుల యాజకులను మనం చూస్తే, ఇశ్రాయేలీయుల శాస్త్రులను మనం చూస్తే, వారు ఒక చోట ప్రత్యేకమైన స్థలములో, వారు ఒక చోట ప్రత్యేకమైనటువంటి నియమాల మధ్య పరిచర్య చేస్తుంటే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా దేవాలయంలోనికి వెళ్ళేవారు. ఇప్పుడు దేవుడు పరిస్థితులు మార్చాడు. ఇప్పుడు దేవుని సేవకుడు, ప్రధానమైన సేవకుడుకున్నటువంటి పౌలు గారు ఏం చేస్తాడు, నేను సంచరించుతున్నాను. ఒక మాట చెప్పాలంటే, నేను అలా అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాను. అక్కడిక్కడ ఎందుకు తిరుగుతున్నావయ్యా పౌలు అంటే, ఆయన అంటాడు, నేను దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నాను, ఇది నా యొక్క కర్తవ్యం, నేను దీనిని చేయకుండా నేను ఉండలేను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ప్రభువు ప్రకటించడం మొదలుపెట్టాడు, ఆ తర్వాత శిష్యులు ప్రకటించడం మొదలుపెట్టారు, ఆ తర్వాత పౌలు ప్రకటించడం మొదలుపెట్టాడు. కానీ అపోస్తల కార్యములు చివరికి ముగిసేసరికి బాగా ఆలోచించండి, మొదట సంఘము ఎంతమంది ఉన్నారో చివరికి ముగిసే చివరి అధ్యాయానికి వెళ్ళేసరికి మనకు కనబడేటువంటి ఎక్స్క్లూజివ్ ఒకే ఒక క్యారెక్టర్ ఎవరో తెలుసా, పౌలు గారు. 28వ అధ్యాయంలోనికి మీరు చివరికి వెళ్ళిపోయేసరికి పౌలు గారు మాత్రమే అర్థం 2 సంవత్సరాల నుండి ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ కొన్ని వందల మంది నుంచి ప్రారంభించబడింది, కొన్ని వేల మందితో ఎదిగింది. కానీ అపోస్తల కార్యంలో చివరికి వచ్చేసరికి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఒక క్యారెక్టర్ మనకు కనబడుతుంది. అది ఎవరిదనంటే పౌలుది. ఎందుకు పౌలు అంటున్నాడు, నేను సంచరిస్తాను, నేను ఒకే చోట ఉండను, నేను అన్ని ప్రాంతాల గుండా తిరిగి నేను సువార్త ప్రకటిస్తాను అని ఎందుకంటా ఉన్నాడంటే, ఇది సంఘములోనికి వచ్చిన శిష్యులందరూ కూడా అదే పనిగా తిరగలేరు. సంఘంలో ఉన్న శిష్యులందరూ కూడా అదే పనిగా వారు తిరగలేరు. మరి ఎవరు తిరగలరు? దేవుని సేవకుడు మాత్రమే తిరగగలరు. దేవుని పిలుపునందుకుని పరిచర్యకు వచ్చిన దేవుని సేవకుడు ఒక స్థలంలో ఉండడానికి ఇష్టపడటం లేదు, ఒక స్థలంలో పరిమితం చేసుకోవడానికి తనగా ప్రయత్నం చేయట్లేదు. ఒక స్థలంలో ఒకవేళ పరిమితం చేసుకోవడానికి ప్రయత్నించావా, నువ్వు ఇంకా పాత తరపు పద్ధతుల్లో ఉండిపోయావు. కానీ దేవుని
ఒక ఆలోచనలో, నూతన పద్ధతుల్లో దేవుని సేవకుడి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? సంచరించాలి, నేను సువార్త ప్రకటిస్తూ నేను తిరుగుతూ ఉండాలని అనుకున్నాడు పౌలు. ఇది సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇలా తిరుగుతూ వెళుతూ రోమా ప్రజలకు ఒక పత్రికను రాస్తూ ఆయన ఒక అవసరతను సంఘానికి జ్ఞాపకం చేశాడు. ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. చిట్ట ప్రాంతం తెలుసా? రోమ్. చివరికి అక్కడికి వెళ్ళి ఆయన శిక్ష విధించబడింది, కానీ అక్కడే ఆయన నివాసం చేశాడు. ఆ ప్రాంతానికి రాసిన రోమా పత్రికలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి అవసరతను నొక్కి వక్కానించి ఒక అద్భుతమైన మాట ఇప్పుడు మనం చూడాలి. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. మనం పైనుంచి కిందకు చదువుకొని వచ్చాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి చదువుకుని వెళ్దాం. మనం ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, వినని వానిని ఎట్లు విశ్వసిద్దురు, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే, ఒక వ్యక్తి జీవితంలో రక్షణ కార్యం జరగాలి అని అంటే, ఇదిగో కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ బిల్డింగ్ బ్లాక్స్లో ఏ బ్లాక్ లేకపోయినా, ఈ ఇటకలలో ఏ ఇటక లేకపోయినా ఆ గోడ నిలబడడానికి అవకాశము లేదు. జాగ్రత్త చూద్దాం. మొదటి గోడ, కిందనున్న గోడ ఏంటో తెలుసా? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్టు ప్రకటించు. అంటే మొదటి ఇటుక ఏంటో తెలుసా? పంపించేవారు ఉండాలి. ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి అని అంటే పంపించేవారు ఉండాలి, రెండవ ఇటుక ప్రకటించేవారు ఉండాలి, మూడవ ఇటుక వాళ్ళు వినాలి, నాలుగవ ఇటుక వాళ్ళు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మొదటి ఇటుకే లేదు. క్రైస్తవ విశ్వాస పరిస్థితులను మనం చూస్తే పంపించేవారు ఈరోజు ఉన్నారనంటే సంఘము తన కర్తవ్యాన్ని మరిచిపోయి ఆదివారానికి భజన గీతాలకు నిమగ్నం అయిపోయింది, శుక్రవారానికి పరిమితం అయిపోయింది, శనివారాలకు పరిమితం అయిపోయింది, క్రిస్మస్కి పరిమితం అయిపోయింది, గుడ్ ఫ్రైడేకి పరిమితం అయిపోయింది, ఈస్టర్కి పరిమితం అయిపోయింది, ఇదిగో ఈ ఉపవాస కూడికలకు పరిమితం అయిపోయింది. ఇవన్నీ చేసి బలానా అంత విశ్వాస కార్యక్రమాలు ఎవరు చేయట్లేదు. ఏ సంఘానికి ఆ సంఘం ఏం చేస్తారు? జబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు. మేము చేసినట్టుగా క్రిస్మస్ ఎవడు చేయలేదు, మేము చేసినట్టుగా ఉపవాస కూడికలు ఎవడు చేయలేదు, మేము చేసినట్టుగా ఆరాధన ఎవడు నడిపించలేదు. అసలు వాస్తవానికి నువ్వు కూర్చొని బైబిల్ చదివితే నీకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక కర్తవ్యం ఏంటో తెలుసా? సంఘం ఒక చోట ఉండేది కాదు. సంఘం ఒకవేళ ఒక చోట ఉండే సంఘానికి ఉండేటువంటి ఉద్యమం ఏంటో తెలుసా? సంఘానికి ఉండేటువంటి కర్తవ్యం ఏంటో తెలుసా? పంపించాలి. ఎవరిని పంపించాలి? సేవకుడిని పంపించాలి. పంపిస్తే ఆ సేవకుడు ప్రకటిస్తాడు, ప్రకటిస్తే ఆ ప్రజలు వింటారు, వింటే వాళ్ళు విశ్వసిస్తారు, విశ్వసిస్తే వాళ్ళు ప్రార్థిస్తారు, ప్రార్థిస్తే వాళ్ళు రక్షణ పొందుతారు. కానీ సంఘము తన కర్తవ్యాన్ని మర్చిపోవడం వల్ల సర్వ సృష్టికి సువార్త వెళ్ళవలసినటువంటి పరిస్థితుల నుంచి సర్వ సృష్టికి సువార్త ఈరోజు ప్రకటించబడటమే లేదు. ఒక మాట చెప్పను, అసలు టెక్నాలజీ లేనప్పుడు, ధనము లేనప్పుడు, జ్ఞానము లేనప్పుడు జరిగిన సువార్త పరిచర్య, ఈరోజు మనకు టెక్నాలజీ ఉంది, ఈరోజు మనకు డబ్బు ఉంది, ఈరోజు మనకు జ్ఞానం ఉంది, కానీ మనకు ఉన్న ఒక ఆలోచన తెలుసా? మనం సువార్త పనిలో మాత్రం ఏ మాత్రం కూడా సహకరించే వారిగా మనం మాత్రం లేవు. ఎందుకు తెలుసా? సంఘము మరిచిపోయింది. మా కర్తవ్యం ఇది, మా కర్తవ్యం సువార్త ప్రకటించాలి, మా కర్తవ్యం సువార్త కొరకు మేము వచ్చాము, మేము వస్తే ఒకవేళ మేము అందరం కలిసి వెళ్ళలేము, కానీ మా సంఘం తరపున ఒక సేవకుడు వెళ్ళాలి, ఆ సేవకుడిని మేము పంపించాలన్న తలంపుని ఈరోజు ఎవరు మర్చిపోయారు తెలుసా? సంఘం మర్చిపోయింది. కానీ ఒక సంఘం బాగా గుర్తెరిగిందండి. స్వార్థ పరిచర్యకి వచ్చిన తర్వాత ఒక సంఘం ఎంత బాగా గుర్తెరిగిందో ఒకసారి మనం చూడాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. 4:15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొన విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును
నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. కొరింథు సంఘం ఉంది, కొలస్సీ సంఘం ఉంది, గలతీ సంఘం ఉంది, తెసలోనికైలకు సంఘం ఉంది. ఇన్ని ప్రాంతాల్లో అనేక సంఘాలు ఉన్నాయి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఫిలిప్పీలారా, నేను గుర్తించాలి సంఘ కర్తవ్యాన్ని మీరు గ్రహించినట్లుగా, మీరు గమనించినట్లుగా, మీరు అర్థం చేసుకున్నట్లుగా మరెవరు అర్థం చేసుకోలేదు. ఇదిగో నేను సువార్తను ప్రకటిస్తూ మాసిదోనియా ప్రాంతం నుంచి మీ దగ్గరికి వస్తే మీరు ఎంతలా సహకరించారో తెలుసా? మీ వలె ఎవరు కూడా నాకు సహకారాన్ని అందించలేదు. నేను మీ ప్రాంతాలకు పరిచర్య చేస్తున్నప్పుడే కాదు, నేను వేరే ప్రాంతానికి తెసలోనికకు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తుంటే అక్కడ మాటి అంట ఫిలిప్పీలు వెళ్ళి పౌలు గారికి ఏం అవసరతలు ఉన్నాయి, పౌలు గారి పరిచర్యకు ఏం అవసరతలు ఉన్నాయి, వారు ఎవరు గుర్తించారు తెలుసా? విశ్వాసులు గుర్తించారు. ఈరోజు ఎంత దరిద్రం అంటే క్రైస్తవ సేవలో సేవకులు నిలబడి ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని అడుక్కునే స్థాయికి దిగజార్చింది క్రైస్తవ సంఘాలు. సేవకులు అడిగేది అసలు సహకరించే పని నీదిరా నాయన, నువ్వు ఆలోచించుకోవాలి. మందిరానికి ఏం కావాలి, సేవకుడికి ఏం కావాలి, సువార్త పరిచర్యకి ఏం కావాలి, అసలు మన సంఘం సువార్త పరిచర్యలో పాలిభాగం అయ్యిందా, అసలు మన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామా లేదా, ఇంతమంది ఉన్నాము, మనందరం కలిసి సువార్తను ఏ రకంగా చేయాలని సేవకుడు కాదు చెప్పాల్సింది. నీ చేతిలో బైబిల్ లేదా, నీకు తలకాయ లేదా, నువ్వు చదువుతున్నావా, నీకు అర్థమవుతుందా, అర్థం చేసుకోలేకపోతున్నావా? అర్థం చేసుకొని నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది, ఫిలిప్పు సంఘాన్ని మాదిరిగా తీసుకొని సహకరించే పనిని మనము తీసుకోవాలి. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు మాటికి వచ్చారు. ఈ మాటికి వచ్చిన ఫిలిప్పీ సంఘానికి మాసిదోనియా నుంచి ఎలాంటి సహకారం అందిందో ఒకసారి మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఫిలిప్పీ సంఘాన్ని నేను మీకు చూపించాను, ఇప్పుడు మాసిదోనియా సంఘంలోని తీసుకొచ్చాను. మీరు అనుకోవచ్చు, ఫిలిప్పీ సంఘానికి ఏముందండి, ధనం బాగుందేమో, సువార్తకు బాగానే సహకరించారు, వారి కర్తవ్యాన్ని బాగానే సహకరించారు అని అంటే, ఇప్పుడు మాసిదోనియా సంఘంలో మనందరం కూడా తలలు వంచాల్సినటువంటి పరిస్థితి ఎవరి ముందు తెలుసా? మాసిదోనియా సంఘంలో. ఒకనాడు తీర్పు దినాన మాసిదోనియా అక్కడ ఉన్నప్పుడు మొక్కతోట సంఘమో, లేకపోతే మలికిపురం సంఘమో, సకినేటిపల్లి సంఘమో, ఈ సంఘాలన్నీ కూడా మాసిదోనియా సంఘాన్ని చూసి మనకి ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు మన ముఖం. ఎందుకు తెలుసా? వారు ఏ స్థితిలో నిరుపేదలంట. పేదలు వేరు, నిరుపేదలు వేరు. నిరుపేదలకు ఏముండదు తెలుసా? తినడానికి తిండుండదు, నిరుపేదలు కట్టుకోవడానికి బట్టలు ఉండదు, నిరుపేదలకు ఉండడానికి మంచి గృహం ఉండదు, వారికి మన మాదిరిగా లగ్జరీస్గా ఉండేటువంటి సదుపాయాలు ఉండవు. వారికి ఏమి లేకపోయినా వారి దగ్గర ఏమి ఎక్కువ ఉందంట, దాతృత్వం ఎలా చేశారంట తెలుసా? పౌలు గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారంట, పౌలు గారు మీరు పరిచర్య చేస్తున్నారు కదా, ఇదిగో మా పాత్ర మేము ఇవ్వాలి, ఎంత ఇస్తారు మీరు అని అంటే, మేము ఇవ్వగలిగింది కాదయ్యా, మా సామర్థ్యము కంటే ఎక్కువే మేము ఇస్తాం. ఆ మాట ఎక్కడ రాయబడిందో తెలుసా? 4వ వచనం రాయబడింది. మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా. నేను అడగలేదు, పౌలను నేను అడగలేదు, కానీ వారే వచ్చారు, మనస్ఫూర్తిగా వాళ్ళే నన్ను వేడుకున్నారు. పౌలు గారు మీరు పరిచర్య చేస్తున్నారు, మీ పని బాగానే ఉంది, మీ పిలుపుని అందుకున్నారు, మీ కర్తవ్యాన్ని మీరు బాగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మా సంగతి ఏంటి? మేము కూడా మా కర్తవ్యాన్ని సంఘంలో ఉన్నప్పుడు నిర్వహించాలి కదా, మేము కూడా పని చేయాలి కదా, మీరు చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మేము చేయాలి. అయితే మా సామర్థ్యం మీరు అనుకుంటున్నట్టు ఇంతే అనుకుంటున్నారేమో. నిరుపేదలను చిన్నచూపు మాకు చూడకండి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సువార్త పరిచర్యకి మేము సహకరిస్తామని వేడుకున్నారంట, రిక్వెస్ట్ చేశారంట. మాసిదోనియా సంఘాల యొక్క పరిస్థితులు కానీ, ఫిలిప్పీ సంఘాల యొక్క పరిస్థితులు కానీ వారికి ఏమి తెలుసు అంటే, సంఘము స్థాపించబడింది, శిష్యత్వం కొరకు స్థాపించబడింది, సహవాసం కొరకు స్థాపించబడింది, ఒక కర్తవ్యాన్ని కలిగింది. సువార్త ప్రపంచానికి వెళ్ళాలి, ఎక్కడా పక్కూరులో కాదు, ప్రపంచమంతటా సువార్త వెళ్ళాలంటే ఇప్పుడు సేవకులు ఎలా ముందుకెళ్ళాలి, అవసరత వాళ్ళకు తెలుసు, పరిస్థితులు వాళ్ళకు తెలుసు. మేము సహకరిస్తామని చెప్పి వారు వచ్చి వేడుకున్నారంట. లియోనార్డ్ రావెన్ హిల్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఏమన్నాడు తెలుసా?
ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వారు సువార్త పరిచర్య కంటే, మరలా చెప్తున్న మాట జాగ్రత్తనండి, క్రైస్తవులు ఈరోజు ఎలా ఉన్నారంటే వారు సువార్త పరిచర్య కంటే తమ ఇంటి దగ్గర ముద్దుగా పెంచుకునే కుక్కలకు పెట్టే ఆహారానికే డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తున్నారంట. దానికి క్యూటీ అని పేరు పెడతారు, స్వీటీ అని పేరు పెడతారు, నాటి అని పేరు పెడతారు, రకరకాల పేరు పెట్టి కుక్కలు పెంచుతున్నారు చూడండి. దానికి వారానికి 2 సార్లు చికెన్ ఉండాలేమో, నెలకోసారి మటన్ పెట్టాలేమో, దానికి పెట్టే ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నామంట. ఒకసారి మీరు ఆలోచన చేయండి, దేవుని దగ్గరికి ఇంత ఖర్చు పెట్టి సువార్త పరిచర్య కొరకు ఏమి చేయకుండా పిసినారితనంగా సువార్తకి ఇచ్చి కుక్కలకి, పందులకు, మేకలకు పెంచుకోవడానికి ఇంత తెలివి కలిగి మీరు వ్యవహరిస్తున్నారే, ఒకరోజు దేవుని ముందు నిలబడితే నీ దగ్గర నా దగ్గర ఏ సమాధానం ఉంటుంది? మనం ఏమైనా సమాధానం చెప్పగలమా? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో సంఘం ఎలా ముందుకు పరుగులు పెడుతుందో ఒకసారి మీరు చూడాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైన ఎవరంటే వీళ్ళు తెస్సలోనిక సంఘం. ఇప్పుడు దాకా నేను చెప్పింది మాసిదోనియా సంఘాన్ని గురించి మీకు చెప్పాను కదా. ఈ మాసిదోనియా సంఘం వాళ్ళు నిరుపేదలైనప్పటికీ స్వార్థ పరిచర్యకు, కర్తవ్య నిర్వహణకు వారు ఏ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళే వచ్చి వేడుకునే స్థాయిలో వీరుంటే వీరికి మాదిరి ఎవరంట? తెస్సలోనిక సంఘం. మీకు అర్థమవుతుందా? ఫిలిప్పీ సంఘాన్ని గురించి చెబుతున్నా, మాసిదోనియా సంఘాన్ని గురించి చెబుతున్నా, తెస్సలోనిక సంఘాన్ని గురించి చెప్తున్నా, ఒకరికి మించి ఒకరు ఏమవుతున్నారు తెలుసా? పోటీలు పడుతున్నారు పరిచర్య కొరకు. మేము దేవుని సువార్తను అందించాలి, మేము ప్రభు సువార్తను అందించాలి. 8వ వచనంలో చూస్తే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము. నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉంటే నీ సంఘము ద్వారా సువార్త అందని ప్రాంతాలకు ఏమెళ్ళాలి తెలుసా? వాక్యము మ్రోగాలి. ప్రతి సంఘము ఎవరి కాదు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత నేడున్నది. ఒకవేళ విశ్వాసం నాకుందంటే, ఇక్కడ మేమందరం విశ్వాసులమనంటే, ఈ తెస్సలోనికీయుల సంఘానికి ఏం జరిగింది? వారంతా ఇదిగో మాసిదోనియాలోను అకయలోను వాక్యాన్ని వాళ్ళు పంచారంట, వాక్యాన్ని వారు అందించారంట. ఈరోజు కోకొల్లల మంది దేవుని వాక్యము లేకుండా, మరో మాటలో చెప్పన, ఈ ప్రాంతంలో జరుగుతున్న సభల మాదిరిగా, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాక్య ప్రకటన మాదిరిగా ఇతర ప్రాంతాలలో మీరు కోనసీమ లేదా ఈస్ట్ వెస్ట్ దాటితే మిగతా ప్రాంతాలలో ఇంత సువార్త పరిచర్య జరుగుతుందంటే జరగదు. ఇంత అవకాశం ఉందంటే సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి 30 తిప్పలు పడతారు వాళ్ళు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు, మీరు విశ్వాసం మీ దగ్గర మెండుగా ఉన్నప్పుడు, నీ విశ్వాసాన్ని నిరూపించుకునేటువంటి ఒక అవకాశం ఏంటో తెలుసా? నీ ద్వారా ఏదో ప్రాంతానికి, నీ సంఘము ద్వారా ఏదో ప్రాంతానికి ఏమందాలి? సువార్త అందాలి. మర్చిపోయింది సంఘం. ప్రభు మొదలుపెట్టాడు, శిష్యులు ప్రకటిస్తున్నారు, పౌలు గారు ప్రకటిస్తున్నారు. పౌలు గారి దగ్గర నుంచి సంఘాలు ముందుకు వచ్చాయి. సంఘాలు ముందుకు వచ్చి, అయ్యా నువ్వు ప్రకటిస్తున్నావు కదా, ఇదిగో తెస్సలోనిక సంఘం మేము సహకరిస్తాం, ఫిలిప్పీ సంఘం మేము సహకరిస్తాం, మాసిదోనియా సంఘం మేము సహకరిస్తాం, నువ్వు ప్రకటించవయ్యా అని చెప్పి సంఘాలు తమ తమ యొక్క బాధ్యతలను గుర్తెరిగి, సంఘాలు తమ తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తెరిగి, ఏ మాట అయితే మార్కు సువార్త 16:15 చెప్పబడిందో, సర్వసృష్టికి సువార్తను ప్రకటించి ఆ మాటను గట్టిగా పట్టుకొని మా వంతుగా మేము నిరుపేదలైనా, మా కఠిన పరిస్థితులు ఉన్నా, దుర్భర పరిస్థితుల్లో, జైల్లో వేసినా, తిండి లేకపోయినా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న సువార్తను ప్రకటించడం విషయంలో మేము వెనకటికి వేయమే. మనకు మాదిరి ఎవరు తెలుసా? ఇశ్రాయేలీయులు. ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీయుల గురించి ప్రస్తావించబడిన మాట 96వ కీర్తన 2వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితులు, వారు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విధానాలు ఒకసారి మనం చూడగలిగితే 96వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించారు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పాత నిబంధన చరిత్ర అంతా మీరు ఆలోచిస్తే, మోసే గారు రాకుండా ముందు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రము లేదు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడాలి, దేవుడు దేవుని దూతల ద్వారా మాట్లాడాలి. విన్న మాటలను వారు ఏం చేయాలి తెలుసా? మొదట జ్ఞాపకం ఉంచుకోవాలి. నోవాహుతో దేవుడు మాట్లాడితే నోవాహు విషయాలని జ్ఞాపకం చేసుకుని తన భార్యకు చెప్పాలి. భార్య తన విషయాలను జ్ఞాపకం చేసుకుని కుమారులకు, కోడళ్లకు చెప్పాలి. జలప్రలయము తర్వాత
ఆ విషయాలన్నీ కూడా తరతరాలుగా ఎవరి దాకా వచ్చింది తెలుసా? మోసే గారి దగ్గరికి వచ్చింది. పంచకాండాలను రాసింది మోసే గారు. అయితే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆ జలప్రయాన్ని రాస్తున్నప్పుడు పలానా సమయంలో పలానా సందర్భంలో ఇట్టి రీతిగా ఇంత నష్టపోయిందని చెప్పి అంటే మోసే గారు ధర్మశాస్త్రము రాసేంత వరకు కూడా ఏ విషయం అయితే దేవుడు ఎవరి జీవితంలో మేలు చేసినా, దేవుడు ఏ ఆజ్ఞ చెప్పినా అది దేనిగా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? లిఖిత ఆధారాలు లేవు. అవి కేవలం మనసులు పెట్టుకొని పదిలపరుచుకొని తర్వాత తరాలకు అందించాలి. మోసే గారు వచ్చారు, 5 కాండాలను రాయించాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత రాజులు వచ్చారు. ఇప్పుడు మీరు చూడండి, రాజుల దగ్గరికి ఒక అరుదైన అవకాశం వచ్చింది. ఏంటి అరుదైన అవకాశం తెలుసా? మోసే గారు రాసిన ధర్మశాస్త్రపు గ్రంథ ప్రతిని రాజులు మరలా ఏం చేయాలి? కాపీ చేసుకోవాలి. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు మోసేకి ఏం చెప్పాడో 40 దినాలు రాత్రులు పగలు ఒక ఉపవాసం ఉండి ఆ రాసిన సంగతులని ఏ రాజు అయితే ఇశ్రాయేలులను పరిపాలన చేస్తున్నాడో ఆ రాజు ఒక ప్రతిని రాసుకొని దానిని ఏం చేయాలి సార్? నిరంతరము ధ్యానిస్తూ ఇశ్రాయేలులకు న్యాయము తీర్చాలి. ఇశ్రాయేలులకు న్యాయము తీర్చడానికి రాజుగా ఉన్నాడు దావీదు. ఈ దావీదు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎలా చదువుతున్నాడు తెలుసా? 119 కీర్తన చదువుతుంటే అసలు దావీదుకు వాక్యం పట్ల ఇంత ఇష్టమేంటయ్యా అని అనిపిస్తుంది మనకి. కానీ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసా? దావీదు దగ్గర ఏ పుస్తకాలు ఉన్నాయంటారు? రాజుల గ్రంథాలు ఉన్నాయంటారా? దినవృత్తాంతాల గ్రంథాలు ఉన్నాయంటారా? రాజు అయినటువంటి దావీదు దగ్గర మోసే గారు రాసిన ధర్మశాస్త్రం ఉంది, పంచకాండాలే ఉన్నాయి. ఇప్పుడు నీకైతే 66 పుస్తకాలు ఉన్నాయి. నీకు న్యాయాధిపతులు ఇష్టం లేకపోతే మత్తయి సువార్త చదవచ్చు, పరమగీతాలు ఇష్టం లేకపోతే ప్రసంగితాలు చదవచ్చు. నీకు 66 పుస్తకాల సమ్మేళనంతో సారాంశం నీ దగ్గర ఉంది. కానీ రాజుగారి దగ్గర ఏముందో ప్రాథమిక అంశాలు మాత్రమే, ప్రైమరీ థింగ్స్. దేవుడు ప్రజలను ఎలా తయారు చేశాడు, ఎలా నడిపిస్తున్నాడు, వారికి ఎటువంటి ఆజ్ఞలు ఉండాలి, ఎటువంటి విధులు ఉండాలి, ఆ శాసనాలను ఇప్పుడు మీరు చదవండి. మీరు చెప్పండి, 119 కీర్తన మీరు చదివి తర్వాత మీరు 5 పుస్తకాలు మీరు చదవండి. ఏముంది ఇందులో ఆయన అంతగా ఇష్టపడటానికి? ఆ నిర్గమకాండంలో ఏముంది, ఆ లేవేకాండంలో ఏముంది? లేవేకాండం ఎప్పుడైనా చదువుతుంటే మనకే ఇష్టం పుట్టదు, అంత ఇబ్బంది ఉంటుంది లేవేకాండం. ఆ సంఖ్యాకాండంలో ఏముంది? తరతరాలుగా వారి యొక్క అక్కడ పుట్టాడు, వాళ్ళు వీడి పుట్టారు, ఇంత చరిత్ర ఏమి చదివావయ్యా దావీదు అని అంటే దావీదుకి ఏం తెలుసా? ఒక్క మాటలోను ఒక్క వచనంలోను దేవుని మనస్సును చూడగలిగినటువంటి నేర్పరి దావీదు. ఆయన రాసినటువంటి కీర్తనలు ఈ రోజుకు ఒక కీర్తన మనం చదివి అర్థం చేసుకొని దాని సారాంశాన్ని మన జీవితంలోనికి అప్లై చేసుకోవాలంటే మన జీవితం సరిపోదు. ఎన్ని కీర్తనలు రాశాడండి దావీదు, ఎన్ని కీర్తనలు రాశాడండి కోరాహు, ఎన్ని సామెతలు రాశాడండి సొలొమోను, ఎంత మంచి పుస్తకం ప్రసంగిని రాశాడండి సొలొమోను, ఎంత మంచి పుస్తకం పరమగీతాన్ని రాశాడండి. అసలు వీరంతా లిఖిత ఆధారాలు లేనప్పటి నుంచి లిఖిత ఆధారాలు వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు జనాంగం మొదటి నుంచి చివరి వరకు దేవుడు వారి పితరులను ఎలా ప్రేమించాడు, ఎలా పిలుచుకున్నాడు, ఎలా నడుచుకున్నాడని ఎంత జ్ఞాపకం చేసుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేసరికి అబ్రాహాము చరిత్ర మాట్లాడుతున్నారు. మనకి యోబు పుస్తకం ఎక్కడుందంటే మన వాళ్ళు అంటారు నూతన నిబంధన ఉందంటారు. ఇది మన చరిత్ర. యోబు గురించి మాట్లాడతావా, అబ్రాహాము గురించి మాట్లాడతావా? తరతరాల చరిత్రను వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు పదిలపరుచున్నారు. ఎందుకు తెలుసా? వారికి తెలుసు అనుదినము రక్షణ సువార్త మేము ప్రకటించాలి. ఐగుప్తుల నుంచి మా దేవుడు ఎలా రక్షించాడు, జలప్రలయం నుంచి మా దేవుడు ఎలా రక్షించాడు, ఎర్ర సముద్రం నుంచి మా దేవుడు ఎలా రక్షించాడు, యోర్దాను నది నుంచి మా దేవుడు ఎలా రక్షించాడు, అసలు ఇంతమంది 7 రకాల జాతులు ఉన్నటువంటి వారందరితో యుద్ధాలలో మా దేవుడు మా పితరులను ఎలా రక్షించాడు. ఏ తల్లిదండ్రులు కూడా సైలెంట్గా ఉండరండి. ఇశ్రాయేలు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే లేస్తే, కూర్చుంటే, తింటే, తిరిగితే దేవుని గురించే పిల్లల దగ్గర మాట్లాడేవాళ్ళంట. మీరు ఎవరైనా మాట్లాడుతున్నారా మీ పిల్లల దగ్గర దేవుని గురించి? మీరు మాట్లాడలేక సండే రోజు ఒక సండే స్కూల్ని పెట్టేసి అక్కడ పంపించేసి మీరు చేతులు దులిపేసుకున్నారేమో. మీరు వేసవి సెలవులు వస్తే ఒక సండే స్కూల్ ఏదో ఏర్పాటు చేసి అక్కడ పంపించేసి చాలా నేర్చేసుకుంటున్నారేమో అనుకుంటారు. కానీ తల్లిదండ్రులుగా ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు దేవుని గురించి మాట్లాడుతున్నారు. మా కుటుంబాలు ఇలా ఉన్నాయంటే, మా జీవితాలు ఇలా ఉన్నాయంటే, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, దానికి కారణం దేవుడు అని చెప్పి ఎవరికి చెప్పలేకపోతే కనీసం ఇంట్లో ఉన్న వారి గురించి చెప్పట్లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? అనుదినము ఇశ్రాయేలీయులు రక్షణ సువార్త ప్రకటించేటువంటి బుద్ధి మనకు లేదు.
మనుషులను చూపించాడు. బహుశా ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని ప్రత్యక్షంగా చూశారు, యోర్దానుని ప్రత్యక్షంగా చూశారు, యుద్ధాలు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి అంత జ్ఞానాన్ని పదులుపరుచుకొని తర్వాత తరాలకు అందించారని ఎక్కడ మీరు అంటారేమని చెప్పి దేవుడు మనకు బుద్ధి కలగడానికి మరొక సంగతిని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కీర్తనలు చూద్దాం. అసలు కీర్తనలు 19వ అధ్యాయంలోనికి మనం వెళితే కీర్తనలు 19వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చూద్దాం. 19వ కీర్తన 1 నుంచి 4 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుందంట, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నదంట, పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానం జరుగుతుందంట. ఎవరు మాట్లాడుతున్నారండి? ఆకాశాలు మాట్లాడుతున్నాయి, అంతరిక్షం మాట్లాడుతుంది, పగలు వెలుగు వెలుగు బోధ చేస్తుందంట, రాత్రి జ్ఞానం చెప్తుందంట. దావీదు అంటున్నాడు, ఏమయ్యా సంఘంలోనికి వచ్చిన విశ్వాసులారా, నీ నోరు పగలడం లేదే, నీ నోరు మెదపటం లేదే, నీ నోట్లో మాట రాలేదే. ఎన్ని అద్భుతాలు తరతరాలుగా మీ కుటుంబాలు పొందుకున్నాయి దేవుని దగ్గర నుంచి. మీ తాతల కాలం నాటి విశ్వాస జీవితంలోనికి వచ్చి దేవునికి సులువుగా సింపుల్గా ఒక ప్రార్థన చేసి ఎన్ని మేలులు పొందుకున్నారు మీరు. మీ నోరు ఏ రోజు మెదిపారో ప్రభు కోసం. మీరు మెదిపి ఉండరు కాబట్టి, మీరు మాట్లాడి ఉండరు కాబట్టి ప్రభువు రాయించినటువంటి కీర్తనలో ఇదిగో ఏదైతే ఆకాశంలో దేవుడు మహిమపరుస్తున్నాయో, అంతరిక్షం చేతి పని ప్రచురపరుస్తుందో, పగటికి పగలు బోధన చేస్తుందో, రాత్రికి రాత్రి జ్ఞానం చెందుతుందో, వాటికి ఏం లేదంట, భాష లేదంట. వాటికి ఏమి లేవంట, మాటలు లేవంట, వాటి స్వరం అంట వినబడదంట, వాటి కొలనులు భూమి అందంతట. మాటలు లేని అంతరిక్షం మాట్లాడుతుందంట, స్వరం లేని ఆకాశం మాట్లాడుతుందంట. అసలు ఈ బోధ చేస్తుంటే మనకు వినబడదంట. అయినా సరే ఏం చేస్తుంది తెలుసా, దేవుని గురించి మాట్లాడుతూనే ఉన్నాయి. మనిషి ఎప్పుడైనా బుద్ధి కలగాలంటే దేవుడు ఉపయోగించుకున్న ఒక సాధనం ఏంటో తెలుసా, ప్రకృతి. ఒక భూకంపం వస్తే విషయం నీకు అర్థమైపోద్ది, మన జీవితం శాశ్వతంగా. ఒక వరద వస్తే విషయం నీకు అర్థమైపోద్ది, ఇల్లు ఎంత ఉన్నా, ఇంట్లో ఎంత పెట్టినా అది గంగలో కలిసిపోద్ది, గోదావరిలో కలిసిపోద్ది, కృష్ణలో కలిసిపోద్ది, బుడమేరు వచ్చి తీసుకెళ్ళిపోద్ది అన్న విషయం నీకు ఏమర్థమవుద్ది. ఒక వరద వస్తే నీకు విషయము అర్థమవుతుంది, ఒక వ్యాధి వస్తే నీకు విషయము అర్థమవుతుంది. నువ్వు క్షేమకాలముగా ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావంటే అన్నీ బాగున్నాయి, సమస్తం సక్రమంగా నడుస్తుంది అని బద్ధకంగా పని చేయకుండా ఇదో కర్తవ్యాన్ని మర్చిపోయి నువ్వు ఉంటే దేవుడు ఇశ్రాయేలుల జనాంగాన్ని ముందర పెట్టి మాట్లాడాడు. వాళ్ళు తరతరాలుగా నా గురించి మాట్లాడాడు. దేవుడు అంతరిక్షాన్ని నువ్వు ముందర పెట్టాడు, అంతరిక్షాన్ని ముందర పెట్టి ప్రకృతిని ముందర పెట్టి అవి కూడా నా ముందు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, సంగమా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తున్నావా? సంగమా నీ బాధ్యత, సర్వసృష్టికి సువార్తను ప్రకటించవలసినటువంటి నీ బాధ్యతను మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? అసలు అది పెడచమని పెట్టి ఎన్ని రోజులైంది? అసలు ఆలోచన లేకుండా గడిపి ఎన్ని రాత్రులు అయింది, ఎన్ని పగలైంది? ఏ రాత్రైనా నాకు నిద్ర పట్టట్లేదండి, ఎవరికో ఒకరికి ప్రభువు గురించి చెప్పాలి, నాకు మనసు ఉండట్లేదండి, ఎవరికొకరి గురించి దేవుని చెప్పాలి, నాకు తినబుద్ధి కావట్లేదండి, నా సువార్త ప్రకటించాలి అన్న విశ్వాస జనాంగం ఎవరైనా ఉన్నామా అంటే లేదు. దేవుడు అందుకే నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. సంఘము యొక్క కర్తవ్యము దేవుని సువార్త ప్రకటించడం. ఆనాటి 11 మంది శిష్యుల దగ్గర నుంచి ఈనాటి ఈ యొక్క మొక్కతోటి సంఘంలో ఉన్నటువంటి సంఘస్థుల వరకు మనందరికీ ఒక ఆలోచన రావచ్చు. ఏంటో తెలుసా, మా పరిస్థితులు వయసు అయిపోయింది, పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల కన్నా బాధ్యతలు ఎక్కువైపోయాయి, మా పరిమితులు మాకున్నాయి, మా బీపీలు మాకున్నాయి, మా షుగర్లు మాకున్నాయి, మా క్యాన్సర్లు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి, ఇక మేమేం చేస్తామయ్యా అని అంటే దేవుడు ఒక అద్భుతమైన సంగతిని ఇశ్రాయేలుల చరిత్రలో జరిగించాడు. దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ సందర్భాన్ని బట్టి మనల్ని మనం ఎంకరేజ్ చేసుకొని దేవుని స్వార్థ కొరకు పనిచేయడానికి పనిచుకొచ్చేటువంటి ఒక సందర్భం. న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళదాం. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళితే 7వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుందండి. 7వ అధ్యాయంలో జరుగుతున్న యుద్ధంలో మిద్యానీయులు అనేటువంటి ఒక తెగ అనేక మంది తమ యొక్క యోధులందరినీ కలుపుకొని వీరందరూ వచ్చి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి రెడీగా కాసు కూర్చుకున్నారు. ఈ సంగతి ఆ నోట ఈ నోట ఇప్పుడు ఎవరికి తెలిసింది? ఇశ్రాయేలీలకు తెలిసింది. ఈ సంగతి ఇప్పుడు ఎవరికి తెలిసింది? గిద్యోనుకు తెలిసింది. ఇప్పుడు గిద్యోను ఒక దేవుని సేవకుడు, ఒక న్యాయాధిపతి మిద్యానీయులతో ఏం చేయాలి? యుద్ధము చేయాలి. గిద్యోను బయలుదేరాడు. ఎంతమందిని తీసుకొని బయలుదేరాడు తెలుసు? అక్షరాల 32,000 మందిని తీసుకొని గిద్యోను బయలుదేరాడు యుద్ధానికి.
యుద్ధానికి బయలుదేరిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట 2వ వచనంలో చూస్తే యెహోవా మాట్లాడుతున్నాడు, గిద్యోను నీతోనున్న జనులు ఎక్కువ మంది, నువ్వు 32,000 మందిని తీసుకొచ్చావు కదా, వాళ్ళు చాలా ఎక్కువ యుద్ధం చేయడానికి. ఒకవేళ వారు యుద్ధం చేసి గెలిస్తే నేను ఏమనుకుంటాను తెలుసా, నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిన అనుకుని నా మీద అతిశయించదరేమో. ఇప్పుడు మిద్యానీయులు అనుకోవచ్చేమో, లేదా ఇశ్రాయేలీయులు అనుకోవచ్చేమో, ఇది ఒక మా బలము ద్వారా మేము కేవలం ఇంత జనాంగం ఉన్నాం కాబట్టి యుద్ధం చేసామనుకుంటారేమో. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, ఈ యుద్ధంలో ఎవరైనా భయపడేవాడు ఉంటే వారందరికీ చెప్పు, ఈ 32,000 మందిని అసెంబ్లీ చేసి మీలో ఎవరైనా మిద్యానీయులతో చేసే యుద్ధంలో భయపడుతున్నారంటే అక్షరాలు ఎంతమంది వెళ్ళిపోయి తెలుసా, 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎంతమంది అంటే 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది మిగిలితే మరలా దేవుడు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, 10,000 మంది మిగిలితే ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, వీళ్ళని నీళ్లు తాగమంటే 5వ వచనంలో, కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాళ్ళని కృంగిన ప్రతి వారిని వేరేగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చారు. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. 32,000 మందితో ప్రయాణం మొదలైంది. చివరికి దేవుని చేతిలో ఉన్నటువంటి సైనికులు ఎంతమంది తెలుసా, కేవలం 300 మంది. ఓ గిద్యోను ఉన్నాడు, కేవలం 300 మందితో ఇప్పుడు యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఎవరు గెలిచారు తెలుసా, ఇశ్రాయేలీయులు గెలిచారు. ఆ రోజు సర్వసృష్టికి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమంటే శిష్యులు కూడా అనుకుండొచ్చు, మా వల్ల ఏమవుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నిజమే సంఘం యొక్క కర్తవ్యం సేవ చేయడం, సంఘం యొక్క కర్తవ్యం కష్టపడటం, సంఘం యొక్క కృషి సువార్త ప్రకటన. అవును కానీ నేను ముసలివాడను, అవును కానీ నేను ముసలిదానను, అవును కానీ మా సంఘం ఆర్థికంగా చాలా బలహీనమైనది, అవును కానీ మా సంఘంలో పరిమితులు సహకరించాలని ఒకవేళ అంటే దేవుడు అంటున్నాడు, నీవు నిలబెడితే 32,000 మందిని అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. 300 మంది యుద్ధాన్ని గెలిపించిన దేవుడు కొన్ని వేల మందిని ప్రపంచానికి ఈరోజు రక్షణ సువార్త అన్ని దేశాలలో, దాదాపుగా అన్ని దేశాల్లో ప్రకటించబడిందంటే కారణం ఆ రోజు ఎంతమంది, 11 మంది నిలబడిన దానికి. ఈరోజు ఒకవేళ నువ్వు నిలబడి నాకు సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి అని నీకు తలుపు కలిగి ఉంటే, నువ్వు కర్తవ్యాన్ని నిర్వహించాలన్న కోరిక, సంఘంలో నేను వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, నా బాధ్యతగా నా కృషిగా నేను కష్టపడాలి అని అనుకుంటే దేవుడు మీ ముందర 300 మందిని చూపిస్తున్నాడు, ఓడిపోయిన మిద్యానీయులని చూపిస్తున్నాడు. మీ ముందర 11 మంది శిష్యులను చూపిస్తున్నాడు. ప్రపంచానికి ఇప్పటికే రక్షణ సువార్త దాదాపు అందిన పరిస్థితిని మీరు చూపిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మీరు సువార్త ప్రకటించడం ఏ సంఘానికైనా సులువైన పని. మన ఆరంభంలో లేము, మన మధ్యలో లేము, మన ముగింపులో ఉన్నాం. ఇప్పుడు మన వంతు మనం ఎంతో కొంతైనా పని చేయగలిగితే చాలు. ఆ కొంతలో కొంత కూడా పని చేయకుండా మిగిలిపోతే, ఆ కొంతలో కూడా చేయకుండా ఉండిపోతే సంఘముగా దేవుడు పడిన ప్రయాసకు అర్థము లేకుండా మారిపోతుంది. అపోస్తుడైన పౌలు గారు ఎలాంటి మాట తెగింపుతో మాట్లాడుతున్నాడో ఒకసారి చూడాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందును నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముచ్చింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. పౌలుకు సందర్భాలన్నీ తెలుసు, పౌలుకు ధర్మశాస్త్రం తెలుసు, పౌలు గారికి ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు తెలుసు, పౌలుకు పిలిపించిన దేవుని యొక్క స్వరము తెలుసు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, సంఘముగా మనం ఎలా ఉంటుందో తెలుసా, సువార్త ప్రకటించాలి, సంఘముగా మనం పరిచర్య చేయాలి. అయితే దాని కొరకు మన ఎదురుగా అడ్డుపడేది ఏంటో తెలుసా, మన యొక్క ప్రాణం. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే కష్టపడడానికి ఇష్టపడదు. ఈ ప్రాణానికి కుర్చీ కావాలి, ఈ ప్రాణానికి ఏసీ కావాలి, ఈ ప్రాణానికి వాటర్ కావాలి, ఈ ప్రాణానికి టీ కావాలి, ఈ ప్రాణానికి చికెన్ కావాలి, మటన్ కావాలి. ఇన్ని పెడితే కానీ వాక్యం అర్థమవుతుంది. ఇది మన ప్రాణం. పౌలు అంటున్నాడు, దీన్ని నేను ప్రియమైనదిగా అసలు నేను ఎంచుకోవట్లేదు. నా పనుల్లో ఒకటి, నా కర్తవ్యం వల్ల ఒకటి, నేను తిన్నా తినకపోయినా, నాకున్నా ఉండకపోయినా, నా పరిస్థితులు బాగున్నా బాగపోయినా, నాకున్న కర్తవ్యం దేవుని కృపా సువార్త నేను తుదముట్టించాలి. దాని కొరకు, ఈ కర్తవ్యం కొరకు నా ప్రాణము పోయినా పర్వాలేదు అనుకున్నాడు పౌలు.
సేవకుడు కదా, సేవకుడికే ఇంత బాధ్యత, ఇంత భారం ఉంటే సహకరించే వారికి ఎంత ఉండాలి మీరు చెప్పండి. రణరంగంలో ముందుండి ఇదిగో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, దేవుని సువార్త కొరకు నేను నిలబడాలి, సంఘం యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వహించాలని ఇదిగో ముందర నిలబడిన సేవకుడికి అంతుంటే, ఒక్కడే నిలబడి ఉంటే వెనుకున్న సంఘానికి ఎంత బలం ఉండాలి మీరు చూడండి. పౌలు ఆనందపడుతూ రాస్తున్నాడు రోమపత్రికకి, ఇదిగో నేను నిర్ణయం తీసుకున్నాను, సువార్తకు వచ్చిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఈ సంఘము దేవుడు స్థాపించిన ఈ సంఘము, దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క కర్తవ్యము నెరవేరాలి, దీని కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న పౌలు గారు రోమపత్రిక ఒక పత్రికను రాస్తూ ఒక మాటను ఎంత ఆనందంగా రాస్తున్నాడో ఒకసారి చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను. ఒక సేవకుడికి ఒక సంఘానికి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా? సేవకుడు అంటున్నాడు, సంఘ కర్తవ్యాన్ని నేను నిర్వహించడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదంటే, సహకారులు అంటున్నారు పౌలు, ఎక్కడైనా నీ ప్రాణం పోయే పరిస్థితి వస్తే మా ప్రాణాలు అడ్డుగా మేము. ఇది సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రేమ బంధం, ఇది సంఘానికి ఉన్నటువంటి ఒరిజినల్ కాంటెక్స్ట్. మనకు అర్థం కావాల్సిన సందర్భం ఏమిటంటే, మన సంఘము, యావత్ సంఘము, సార్వత్రిక సంఘము గుర్తెరగాల్సిన సత్యం ఏంటంటే, ప్రాణాలు పోయినా పర్వాలేదని పనంగా దేవుని సేవలోనికి వచ్చిన దేవుని సేవకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కొరకు మా ప్రాణాలు పోయినా పర్వాలేదంటున్నారు అకుల ప్రిసిల్ల. ఏమయ్యా అకుల ప్రిసిల్ల, భార్య భర్తలు కదా, సంపదన బాగానే ఉంది కదా, కుటుంబం బాగానే ఉంది కదా, ఏంటి నీ పని అంటే, ఇదిగో సువార్త కొరకు మేము వచ్చింది, మా ప్రాణాలు పోయినా పర్వాలేదంటున్నారు. వీరంతా ఎవరి కొరకు ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారు తెలుసా? నీకోసమే, నీకు సువార్త అందడానికే. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని నీ వాక్యాన్ని చదివి, నువ్వు స్తుతించి, నువ్వు ప్రార్థించి దేవుని ద్వారా మేలులను పొంది, నీ కుటుంబం కానీ, నీ సంఘము కానీ, నీ ప్రాంతం కానీ నువ్వు క్షేమంగా దేవుని ఆరాధించి ఈ భాగ్యం కొరకు పౌలు ప్రాణాలు కోల్పోవడానికి తెగించాడు. పౌలు ఎవరినో ప్రేమించలేదు, నిన్ను ప్రేమించాడు. అకుల ప్రిసిల్ల ఎవరినో ప్రేమించలేదు, నిన్ను ప్రేమించారు. వారు మనల్ని ప్రేమించారు కాబట్టి మనకు రక్షణ సువార్త అందడానికి, వారి కర్తవ్యాన్ని మర్చిపోకుండా మన దగ్గరికి సువార్త రావడానికి వారు ప్రాణాలు పోయినా పర్వాలేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. 9 లేదమ్మా, మొదటి కొరింథీ చూడండి. మొదటి కొరింథీ, నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ. చాలా పాపులర్ అయిన దేవుని వాక్యం ఇది. పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ నేనేం చేయాలి తెలుసా? నా మీద ఒక భారము మోపబడి ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, భారము ఎవరి మీద మోపబడింది? పౌలు గారు ఒక్కరి మీదే మోపబడిందా? పౌలు గారికి ఒక్కడికి దేవుడు కర్తవ్యాన్ని ఇచ్చాడా? పౌలు గారు గుర్తించి కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, కొరింథీ సంఘమా, నా మీద ఒక భారం ఉంది, నా జీవితం పైన ఒక భారం ఉంది. ఏంటయ్యా నీ భారము అని అంటే, ఇదిగో నేను సువార్త ప్రకటించాలి. ఒకవేళ నేను సువార్తను ప్రకటించకపోతే అది నాకే శ్రమ, అది నాకే కష్టం, అది నాకే ఇబ్బంది. కాబట్టి ఎన్ని కష్టాలైనా సరే నేను సువార్త ప్రకటించాలి. సంఘంలో ఒక కీలకమైన వ్యక్తిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. అన్యజనులకు రక్షణ సువార్త అందించేటప్పుడు ఒక మంచి సాధనముగా, మంచి పాత్రగా పౌలు కనబడుతూ ఉన్నాడు. ఈ పౌలు అంటున్నాడు, ఇదిగో నా మీద భారము. ఈరోజు మీరు ఎంతమందికి ఈ భారం ఉంది? ఈరోజు మీరు ఎంతమంది సువార్త అనేది ఒక భారము, దాన్ని మోయాలి. సంసార భారం నీకు తెలుసు, ఉద్యోగ భారం నీకు తెలుసు, వ్యాధుల భారము నీకు తెలుసు, నువ్వు సంపాదించుకునే సంపద భారం తెలుసు, నీకు సువార్త భారము తెలుసా?
సువార్త కొరకు ఎప్పుడైనా నువ్వు ఇబ్బందులు పడడానికి, సువార్త కొరకు ఎప్పుడైనా అయ్యో నేను ఎలాగైనా సువార్త ప్రకటించాలండి, అది నా బాధ్యత అండి. ఉద్యోగం చేస్తుండొచ్చు నేను, వ్యాపారం చేస్తుండొచ్చు నేను, చదువుకుంటూ ఉండొచ్చు నేను, కానీ నా పనుల్లో నా మీద మోపబడిన భారం, నేను ఒక సంఘానికి సభ్యులుగా ఉన్నాను, ఒక సంఘంలో దేవుడు రక్తం ఇచ్చి నన్ను కొని సంఘంలోనికి నన్ను ఆహ్వానించాడు. నా ప్రభు పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చి నానా హింసలు పొంది, నానా కష్టాలు పడి, నానా వేదనలు పొంది, వాస్తవం చెప్తున్నాను, నానా నిందలు పొంది, మీలో ఎవరికైనా ఒక్క మాట పొరపాటున నోరు జారి అన్నామనుకోండి ఊరుకుంటారా మీరు? పొరపాటున ఒక్క మాట. కానీ ఉన్న బలంగా దేవాది దేవుని ఏ పాపమెరుగని ఆయన్ని ప్రజల ముందు, కుటుంబం ముందు, అధికారుల ముందు, యాజకుల ముందు, వాక్యం తెలిసిన వారి ముందు ఎన్ని నిందలేశారండి. తిండిపోతున్నారు, తాగుపోతున్నారు, దయ్యము పట్టినవాడు అన్నారు. ఎవరు భరించారు తెలుసా? నా యేసయ్య భరించాడు. ఎందుకు తెలుసా? ఆయన సంఘాన్ని స్థాపించారు. ఈ భారమంతా గమనించిన పౌలు దెబ్బలుతున్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు, జాగరణతో ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా అయ్యో 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 నేను సువార్త ప్రకటించాలి. నువ్వు కొట్టిన ఆయన సువార్త అంటాడు, నువ్వు తిట్టిన ఆయన సువార్త అంటాడు, నువ్వు చంపిన ఆయన సువార్త అంటాడు. ఆయన నరాలలో ఉన్నదేంటో తెలుసా? సువార్త నేను ప్రకటించాలి. అది నా మీద మోపబడిన భారం. ఇంత భారముతో దేవుని సేవకుడు సేవ చేస్తుంటే, దేవుని సేవకుడు ముందుకొచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చిన తర్వాత పౌలు గారు అంటున్న మాట మీరు చూడాలి. ఆ రోజు పౌలు గారిని కొరింథీ సంఘం వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ రోజు పౌలు గారిని కొరింథీ సంఘం ఎలా తూలనాడిందో తెలుసా? ఎన్ని విడిచిపెట్టొచ్చాడు? అధికారాన్ని విడిచిపెట్టొచ్చాడు, ఆస్తిని విడిచిపెట్టొచ్చాడు, భోగభాగ్యాన్ని విడిచిపెట్టొచ్చాడు. ధర్మశాస్త్రం తెలుసు. ఆ యెరూషలేములో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు. ఆయనకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి ఆయన ట్విస్టులు కానీ పెడితే జనాలు అర్పణలు అర్పించడానికి చచ్చిపోవచ్చు. అన్ని ట్విస్టులు పెట్టగలడు, అంత వాక్య జ్ఞానం ఉంది ఆయనకి. అన్ని అనుకూలతలను పక్కన పెట్టాడు పౌలు. అన్ని అనుకూలతలను పక్కన పెట్టి పిచ్చివాడులా ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఇక్కడ కొడితే అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ కొడితే ఇక్కడికి వెళ్తున్నాడు. ఒక్కొక్క పట్టణంలో అయితే పౌలు గారిని కొట్టి చచ్చిపోయారని చెప్పి ఈడ్చి బయటికి పడేశారు. లేచి సిగ్గు సరమున్న ఏ వ్యక్తి మరలా వెళ్తాడా? పౌలు గారు వదిలేశాడు అన్ని దేవుని కొరకు. నాకు గౌరవం అవసరం లేదు, నాకు మర్యాద అవసరం లేదు, నాకు గుర్తింపు అవసరం లేదు, నాకు ఎటువంటి లోకపరమైన ప్రయోజనాలు అవసరం లేదు. నాకు అవసరమైందల్లా నా మీద మోపబడిన సువార్త భారాన్ని నేను మొయ్యటమే. దాని కొరకు ఎన్ని కోల్పోతావు పౌలు అంటే, నా జీవితం కోల్పోయినా పర్వాలేదు. దాని కొరకు ఎన్ని కోల్పోతావు పౌలు అంటే, అన్నీ కోల్పోయినా పర్వాలేదు. నా మీద మోపబడిన సువార్త భారాన్ని నేను కొనసాగించాలని ఇంత పరిచయం చేస్తే కొరింథీ సంఘం ఇలా మాట్లాడుతుంది చూడండి. ఆ మాట్లాడిన మాటకి బాధ కలిగి ఆయన రాస్తా ఉన్నాడు చూడండి. ఆ మాట కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక మిమ్మును హెచ్చింపవల్లని నీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకుందినా పాపము చేశానయ్యా. ఏముందయ్యా కొరింథీ సంఘం? మీకు జ్ఞానంలో మీరు మెండుగా ఉన్నారా? అధికారంలో మీరు మెండుగా ఉన్నారా? బలములో మీరు మెండుగా ఉన్నారా? ఏ విషయంలో మీరు మెండుగా ఉన్నారు? నేను ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే ఇంటి వాళ్ళు మాట్లాడలేకపోయేవారు, అధికారులు మాట్లాడలేకపోయేవారు. యెరూషలేములో జుత్తు పట్టుకొని ఈడ్చుకొని వెళ్తే ఒక్కడు నన్ను అడిగిన వాడు. అది నా కెపాసిటీ. ఇంత కెపాసిటీ ఉన్న నేను మీ దగ్గరకు వచ్చి ఉచితంగా సువార్తను ప్రకటించి నన్ను నేను తగ్గించుకుంటే మీరు నన్ను అంటున్న మాటలు ఏంటి తెలుసా? పౌలు గారు సరిగ్గా ప్రసంగం చేయలేడు. ఆయన పత్రికలు చదవచ్చేమో కానీ ఆయన ప్రసంగాలు పెద్దగా వినలేము. పౌలు గారు రకరకాల నిందలు కొరింథీలేస్తున్నప్పుడు అయ్యో నేను తగ్గించుకొని నేను పాపము చేశానా? ఈ దినాలలో మీకు ఒక కలెక్టర్ అంటే గౌరవం, ఒక డాక్టర్ అంటే గౌరవం, ఒక టీచర్ అంటే గౌరవం, ఈ లోకపరమైన ఏ ఉపాధి ఆఫ్టర్ ఒక కాంపౌండర్ అయినా మీకు గవర్నమెంట్ అయితే ఏముంటుంది? గౌరవం ఉంటుంది. ఒక దేవుని సేవకుడు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వస్తే మీకు ఎలా కనపడుతుంది తెలుసా? డబ్బుల కోసం వచ్చాడండి, 4 మాటలు చెబితే మేము ఇచ్చే చిల్లర కోసం వచ్చాడండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని సేవకులు ఏ పరిస్థితుల గుండా సేవ పరిస్థితులు వచ్చారో వారి కుటుంబ పరిస్థితులు తెలిస్తే గారు నోరు తెరిచి మాట్లాడకండి.
పాస్టర్లు అనగానే లేకపోతే దేవుని సేవకులు అన్నారు అందరిని ఒకే తోవలోనికి వేసేసి మీకు వచ్చిన మాటలలో మీరు మాట్లాడి సేవకులను తక్కువ చేసి చూసారా? సంఘ వ్యవస్థ కుదేలైపోయింది. అందుకే ఎవరో కొంతమంది తప్పులు చేసిన కారణంగా పాస్టర్స్ అందరూ అలాగే, సేవకులు అందరూ అలాగే, వారి విధి విధానాలు ఇంతే అనుకుంటే సంఘ వ్యవస్థ కుదేలైపోయింది. 10th క్లాస్లో నేను టాపర్ని, IIIT మొట్టమొదటిగా కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నూజివీడులో నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. నాకున్న చదువుకి బోలెడన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ కాలేజీలోనికి దేవుడిని రక్షించిన తర్వాత కాలేజీ ఉన్నప్పటి నుంచే ఇలాంటి బహిరంగ సువార్త పరిచర్యలకు వాడబడుతూ దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత ఈరోజు నా స్నేహితులు లక్షల జీతాన్ని సంపాదిస్తుంటే నా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకపోతే వారి కనీసం నెల సహాయాన్ని కూడా పంపించలేని దుర్భరమైన స్థితిలో నేను ఉండి కూడా దేవుని సేవను మాత్రమే ప్రథమమైనది ఎన్నుకొని సేవ చేస్తా ఉన్నాను. దేవుడు నన్ను పోషించడానికి బహుశా నా భార్యకు ఉద్యోగం ఇచ్చడేమో కానీ నా సంపాదన ద్వారా నా తల్లిదండ్రులు మేడల మీద ఉంచాల్సిన నేను ఉంటున్న ప్రాంతం, నా పరిస్థితులు అలాంటి దీనస్థితిలో నుంచి వచ్చిన నేను, చదువుని ద్వారా వచ్చే లబ్ధిని పొందాల్సిన నేను, సువార్త అర్థమైన తర్వాత, వాక్యం అర్థమైన తర్వాత దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకొని నన్ను నేను తగ్గించుకుని అనేక మంది సేవకులు తగ్గించుకుంటే ఈరోజు వాక్యం చెప్తుంటే మీకేంటో తెలుసా? అర్థము అవ్వట్లేదు. భారభరితంగా ఎంతోమంది సువార్త పరిచర్యలోకి వచ్చారు. దేని కొరకు తెలుసా? కర్తవ్యాన్ని మర్చిపోయింది సంఘం. ఒకసారి గుర్తింపజేయాలి, సువార్తను ప్రకటింపజేయాలి, సువార్తను అందించాలి, సువార్త కొరకు నిలబడాలి. వేదిక పైన కూర్చున్న ఏ సేవకులైనా మీరు అనుకుంటున్నారేమో, ఇదిగో ఒక మాట చెప్తాను చూడండి, వేదికల మీద కనబడతాం కాబట్టి మంచి చొక్కాలు వేసుకొని వస్తారు, వేదికల మీద కనబడతాం కాబట్టి ప్రొఫెషనల్గా ఉంటారు. దాని అర్థం వాళ్ళ వెనకాల సేవ మీద సంపాదించేశారు అని అనుకుని ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందో తెలుసా? సేవకు సహకరించే వారు సైతం, సేవకు ఇవ్వాలనుకునే వారు సైతం ఏ స్థితిలోకి ఇచ్చారు తెలుసా? మనం ఇప్పుడు ఇచ్చేస్తే మనకంటే సేవకుడు ఎక్కడా బాగుపడిపోతాడేమో, సువార్త పరిచర్యకు వినియోగిస్తాడేమో అనే కోణం పోయింది. సువార్త కొరకు వాడుకోవాలి మన సేవకుడిని ఉద్దేశం పోయింది. పౌలును ఫిలిప్పీ సంఘం సహకరించింది, మాసిదోనియ సంఘం సహకరించింది, తెస్సలోనిక సంఘం సహకరించింది. ఇలా ఆయా సంఘాలు కూడా, ఏ సంఘాలు కూడా దేవుని సేవకులను సేవకులకు ప్రోత్సహించే ప్రోత్సాహాలను కోల్పోయింది. పోగా దేవుని సేవకులను కొరింథు సంఘం పౌలును చిన్న చూపు చూసినట్టు సంఘము సేవకులను చిన్న చూపు చూసి మొత్తానికి ఎక్కిన చెట్టులో కూర్చున్న కొమ్మను తెగ నరుక్కుంటుంది ఈరోజు క్రైస్తవ్యం. మనల్ని ఎవడో వచ్చి మోసం చేయాల్సిన అవసరం లేదు, సంఘాన్ని ఎవడో వచ్చి పాడు చేయాల్సిన అవసరం లేదు, దేవుని యొక్క ఉద్దేశాలు ఎవడో నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నాశనం చేస్తున్నారంటే మనమే. వాక్యం అర్థం కాక, వాక్యాన్ని అర్థం చేసుకున్న, వాక్యానుసారంగా బ్రతకలేక, స్వార్థపు ప్రయోజనాలతో ఇంకిత జ్ఞానము లేకుండా దేవుని సువార్తను ప్రకటించాలన్న బాధ్యతను మర్చి ఎలా ఉంటున్నావు నువ్వు, అసలు ఎలా పడుకుంటున్నావు నువ్వు, అసలు ఎలా బ్రతుకుతున్నావు నువ్వు, అసలు వాక్యము చదువుతుంటే, నూతన నిబంధన చదువుతుంటే మీరు ఒక్కసారి మార్కు సువార్త చదవండి. మీరు ఇంటికి వెళ్ళి మీరందరూ యూట్యూబ్లో వీడియోలు చూస్తారు కదా, యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడు యూట్యూబ్ వీడియోని స్లో మోషన్లో చూడొచ్చు, స్పీడ్ మోషన్లో కూడా చూడవచ్చు, 1లో చూడొచ్చు, 1.5లో చూడొచ్చు, 2x చూడొచ్చు. మీరు వెళ్ళి 2x స్పీడ్ పెట్టుకొని ఏదైనా వీడియో పెట్టండి, మీకు అర్థమవుతుందా? మార్కు సువార్త ప్రభువు చేసిన పరిచర్య, మార్కు సువార్త శిష్యులు చేసిన పరిచర్య 2x స్పీడ్లో రాసినటువంటి పుస్తకం మార్కు సువార్త. మీరు ఎక్కడ చూడండి, ఇక్కడ మొదలుపెట్టిన పరిచర్య రాత్రనక, పగలనక, ఉదయం అనక, సాయంత్రం అనక, మధ్యాహ్నం అనక, ఆ రోజు ఈ రోజు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, అన్ని ప్రాంతాలకి ఉన్న 3.5 సంవత్సరాలు ప్రభు ఎలా కష్టపడ్డాడు, బ్రతికిన కొన్ని సంవత్సరాలు శిష్యులు ఎలా కష్టపడ్డాడు, వచ్చిన కొద్ది దినాలు మిషనరీలు ఎలా పరిచర్య చేశారు. వాళ్ళు పరిచర్య చేసిన తర్వాత సౌలభ్యాలన్నీ వచ్చిన తర్వాత పని మానేసినటువంటి వారికి మనం ఉండిపోయాం. హెబ్రీ పత్రికలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఇశ్రాయేలును మనల్ని కంపేర్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనము, 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త, ఇశ్రాయేలులకు దేవుని సువార్త అందింది, ఆ సువార్త మనకు కూడా వచ్చింది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి ఏమైందంట? నిష్ప్రయోజనము. ఎన్ని వాక్యాలు వినమండి మనం, చెప్పండి.
ఎన్ని వాక్యాలు ఈ రోజుకు నిష్ప్రయోజనం అయిపోయింది. ఎందుకో తెలుసా? వాక్యం మనం వింటామే కానీ విశ్వాసముతో మనము బ్రతకము. తెగింపు మన జీవితంలోనికి రావటం లేదు. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు కార్యాలు చేయాలి, సువార్తకు నేను లోబడాలి. ఒక మాట చెప్పనా, అన్ని అనుకూలంగా ఉన్న మనకు సువార్త ప్రకటిస్తున్న మనం లోబడం, కానీ ఏమి అనుకూలత లేని వాళ్ళకి సువార్త ప్రకటిస్తే వాళ్ళు బాగా లోబడతారు. సమస్య ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించడం సమస్య. దేవుడు నిన్ను ఒకవేళ ఉన్నత స్థితిలో ఉంచితే, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? అకార్డింగ్ టు ద బైబిల్ బంగారాలు వాహనాలు అయి కాదు. ఒక మనిషి 3 పూటల తిండి తిని, ఒక మనిషి కట్టుబట్టలు కట్టుకొని, ఒక మనిషి గృహంలో జీవిస్తే అదే దేవుడు ఇచ్చినటువంటి ధన్యత అని ప్రసంగి గ్రంథంలో రాయబడి. నాకు తినడానికి 3 పూటలు తిండి లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఇక్కడ కట్టుకోవడానికి బట్టలు లేదనే వాళ్ళు ఉన్నామా? మనకు సమృద్ధి ఉంది, సమృద్ధికి మించి వరకు ఉంది వాస్తవానికి మాట్లాడితే. అప్పుడు అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో సువార్త వారికి ప్రకటించబడింది, వారు వినలేదు, నష్టపోయారు ఇశ్రాయేలీయులు. కేవలం 6 లక్షల మంది ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుంచి. కాల్బలము 6 లక్షలు అంటే లెక్కిస్తే 6 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు కాలు లేకుండా నడవలేని ముసలివారు ఉండొచ్చు, కుంటివారు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. వీరందరినీ లెక్కిస్తే ఎన్ని లక్షల మంది బయలుదేరారండి. కానీ వాస్తవం ఏం జరిగింది? కేవలం పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎంతమంది ఎంటర్ అయ్యారు? ఇద్దరు. ఒకసారి మీరు ఆలోచించండి, 6 లక్షలు ఎక్కడ, 2 ఎక్కడ? ఈ వాక్యాన్ని వింటూ నేను స్పష్టంగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు క్రైస్తవ్యానికి జనాభా కాదు కావాల్సింది, సంఘానికి సంఖ్య కాదు కావాల్సింది, నా సంఘంలో ఎంతమంది వస్తారు అది కాదు పాయింట్. ఈరోజు సంఘానికి కావాల్సింది వచ్చింది 2 ఆ 2 పరలోకానికి వెళ్ళగలిగితే చాలు. నా సంఘంలో ఒక్కరే ఉండొచ్చు, ఆ ఒక్కరు పరలోకానికి వెళ్తే చాలు. కొన్ని వేల మందిని పోగేసుకొని ఎందుకు పనికిమాల సంత పెట్టుకోవటం, ఎందుకు పనికిమాల పుట్టులు పెట్టుకోవటం? ఏదో ఒక రోజు ఈ పుట్టు గాలిలోనికి ఎగిరిపోవాల్సిందే. వాక్యము వివరిస్తున్నప్పుడు పొట్టంతా ఎగిరిపోద్ది. వాక్యము అర్థం చేసుకునే జ్ఞానం లేనప్పుడు ఈ చెత్తంతా పోద్ది. ఈ చెత్త పోయినప్పుడు 6 లక్షల మంది మొదలు పెడితే 2 ఇలా మిగిలారో దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ విన్న వాక్యానికి మీరు లోబడకపోతే, ఒకవేళ సువార్తకు మీరు లోబడకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? మీరు కూడా విశ్రాంతిలో పరలోకములో ప్రవేశము పొందలేరు. మీరు కూడా ఆ అవకాశాన్ని కోల్పోతారు. దేవుడు ఎంతటి ధన్యతనిచ్చాడు అని అంటే, దేవుడు మన శరీర అవయవ భాగాలలో మనం అనుకుంటాం నా ముఖం చాలా అందంగా ఉండొచ్చు, నా చేతులు బాగుండొచ్చు, నా దేహం బాగుండొచ్చు, కానీ సువార్త ప్రకటించే వారిలో దేవుడు చూసేది ఏంటో తెలుసా? సువార్త ప్రకటించే పాదములను దేవుడు చూస్తున్నాడు. ఆ పాదములు ఎలా ఉన్నాయంటే సుందరములు అంటారు. ఏమంటే పాదాన్ని ఎప్పుడైనా మనం లెక్క చేస్తామా అండి? మనం కడుక్కున్న ఫేస్ వాష్ వాడతాం, హెయిర్ వాష్ వాడతాం, బాడీ వాష్ వాడతాం, ఫేస్ క్రీమ్లు వాడతాం, బాడీ క్రీమ్లు వాడతాం. ఈ శరీరాన్ని ఇంత అందంగా చూసుకుంటాం, కానీ పాదాలు అందంగా ఉన్న పాదానికి ఒక మనం ఆయింట్మెంట్స్ ఏమైనా రాస్తామా అండి? మనం పట్టించుకోం పాదాలని, కానీ ప్రభువు పట్టించుకుందని పాదాలు. ఈ పాదాల చేత నిలబడి సువార్త ప్రకటించడానికి కదలాలి నువ్వు. ఈ పాదాల చేత నిలబడి దేవుని రక్షణ సువార్తను అందించడానికి కదలాలి నువ్వు. దేవుని రక్షణ సువార్తను అందించడానికి ఒకవేళ నువ్వు కదలకపోతే నీ ముందర ఒక సంగతిని తీసుకొస్తున్నాను. చైనా దేశానికి హడ్సన్ టేలర్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చైనా దేశంలో ఇప్పటి వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కమ్యూనిస్టు దేశాలు, నార్త్ కొరియా కావచ్చు, చైనా కావచ్చు, కొన్ని దేశాలలో బహిరంగంగా ఇప్పటికీ నార్త్ కొరియాలో పబ్లిక్గా బైబిల్ చదివే అవకాశం లేదు. అలాంటి చైనా దేశంలో దాదాపు 1860 సంవత్సరంలో హడ్సన్ టేలర్ సువార్త పరిచర్యకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తే రక్షింపబడేవారు ఉన్నారు, ఆసక్తి కలిగి వినేవారు ఉన్నారు, మారు మనసు పొందుతున్న వారు ఉన్నారు. కానీ ఇంతమందికి పరిచయం చేయడం నా వల్ల కావట్లేదు. నా దేశంలోనికి తిరిగి వెళ్ళి నేను ప్రకటించి ఎవరైనా నాతో పాటు వస్తే ఒక సేవకుడిని నేను తీసుకెళ్ళి నాతో పాటు జతపని వాడుగా చేసుకుంటారని ఆశపడి తిరిగి వచ్చి వారి దేశానికి వచ్చి ఒక మీటింగ్ పెట్టాడండి. ఒక మీటింగ్ పెట్టి వాక్యాన్ని బోధించాడు. ఒక వాక్యాన్ని బోధించిన తర్వాత ఆల్టర్ కాలుస్తున్నాడు. ఇదిగో చైనా దేశంలో రక్షణ సువార్త లేదు,
చైనా దేశంలో వినడానికి సిద్ధంగా ఉన్నారు. చైనా దేశంలో పనిచేసేవారు లేరు. నేను వెళ్ళాను, నేను పరిచయం చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు, నాతో పాటు ఎవరైనా సువార్తకు చైనా దేశానికి మిషనరీగా వస్తారంటే కిక్కు అనలేదండి ఎవరు కూడా. కొన్ని వందల మంది కూర్చొని ఉన్నారు, ఎప్పటికీ స్పందన లేదు. భారభరితంగా అక్సెంటేలర్ చెప్తా ఉన్నాడు, ఎవరైనా ఉన్నారా, మరొక అవకాశం ఇస్తున్నాను. దేవుడు పిలుస్తున్నాడు. దేవుని పని యొక్క అవసరం అక్కడ ఉంది. మన స్థితిగతులు బాగున్నాయి, మనకు సువార్త అందింది, అక్కడ సువార్త లేదు. ఎవరైనా వస్తారంటే ఎవ్వరు రావట్లేదు. ఒక ఆయన అక్కడ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అందరు చూస్తున్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ నడవటానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నెమ్మదిగా అందరి కళ్ళు మొహం చూడటం మానేసి అతని కాళ్ళు చూడటం మొదలు పెడితే ఆ వచ్చినటువంటి దేవుని సావుకుడు ఏం లేదు తెలుసా, ఒక కాలు లేదు. ఒక కృత్రిమ కాలుతో, ఒక ఆర్టిఫిషియల్ లెగ్గుతో ఇదిగో ఆయన ఏం చేస్తాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన నడుచుకుంటూ దేవుని సావుడి దగ్గర వచ్చాడు. ఆయన వచ్చి, అయ్యా ఎవ్వరు రావట్లేదు కదా, నేను వస్తాను. అయ్యా నీ పరిస్థితి బాగోలేదు కదా, నీకు కాలు లేదు కదా, నీకు ఇబ్బంది ఉంది కదా, జార్జ్ స్ట్రాట్ ఎందుకయ్యా నువ్వు వస్తావు, అక్కడ చాలా ఇబ్బంది, నువ్వు అనుకున్నట్టుగా అక్కడ వాహనాలు ఉండవు, కొండల మధ్య ఎక్కాలి, ఎవరు పడతారు, నీకు వెహికల్స్ అవకాశం ఎవరు, నడుచుకుంటూ వెళ్ళాలి, నీ వల్ల కాదయ్యా, ఒక్క కాలుతో నువ్వు రాలేదయ్యా అంటే ఆ జార్జ్ స్ట్రాట్ అనేటువంటి ఒక మిషనరీ అన్నాడు. అన్న మాటకి చెంప మీద చెల్లు మనిపించే మాట అన్నాడు, అయ్యా ఇంతమంది ఉన్నారు, 2 కాళ్ళు కలిగిన వారు కదలటం లేదు కాబట్టి ఒక్క కాలు కలిగిన నేను కదిలాను. దేవుని వాక్యం అర్థమైతే నీ కాలు లేకపోయినా నువ్వు వస్తావు పని చేయడానికి. దేవుని వాక్యం నీకు అర్థమైతే నీ పరిస్థితులు బాగాలేకపోయినా దేవునికి వస్తావు. ఒక ఆఫ్రికా దేశానికి మిషనరీ పరిచర్య చేయడానికి వెళ్ళిన ఒక దేవుని సేవకుడు చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక ఆమె ఉందంట ఆ సంఘంలో ఉంటున్న ఆమెకి చదువు లేదంటే చదువు రాదంట. చదువు రాకపోవటం కాదు, ఆమెకి కళ్ళు కూడా కనబడదు, ఆమె ఒక బ్లైండ్. కానీ ఆమె ఏం చేసిందంటే దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాయా, నాకు ఒక బైబిల్ ఇస్తావా అని అడిగిందంట. కళ్ళు లేదు ఈమెకి. సరే కళ్ళు లేదేమైనా చదువుకుంటుందా అంటే ఈమెకి చదువు కూడా లేదు. కళ్ళు లేనామె వచ్చింది, చదువు లేనామె వచ్చింది. అయ్యా బైబిల్ ఇస్తావా అనింది. సరే అమ్మ తీసుకో అని చెప్పి బైబిల్ ఇస్తే ఆమె అంటుంది, అమ్మ అయ్యా యోహాను సువార్త 3వ అధ్యాయము 16 వచనాన్ని కొంచెం ఏదైనా హైలైటర్తో కొంచెం దాన్ని హైలైట్ చేసి నాకు ఇస్తారా. హైలైటర్ తీసుకున్నాడు. దేవుని సేవకుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం ఏముంటుంది అందులో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించని ఉంటుంది. అందులో ఏమనుంటుంది అక్కడ, ఆ దేవుడు లోకమును దాన్ని జాగ్రత్త హైలైట్ చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈయన అబ్జర్వేషన్లో పెట్టాడు, ఏంటి ఈమె బైబిల్ ఎందుకు తీసుకొచ్చింది, బైబిల్ కావాలని ఎందుకు అడిగింది, ఇచ్చిన తర్వాత హైలైట్ చేయమని ఎందుకని. ఈమె ఏం చేస్తుందని చెప్పి ఒక ఆదివారం ఆమె వెంబడిపడి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఆమె జాగ్రత్తగా ఇంటి దగ్గరికి వెళ్తుందంట, జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటుందంట. ఇప్పుడు ఆమె దినచర్య నేను గమనిస్తున్నాడంట. ఉదయాన్నే లేస్తుందంట, సోమవారం జాగ్రత్త పనులను చేసుకుంటుందంట. ఈయన అబ్జర్వేషన్లో పెట్టాడు. దీనికి ఆ బైబిల్ ఈమె తీసుకుంది. ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవటానికా మనం చేస్తాం కదా, తీసుకెళ్ళి పెట్టినట్టు ఆమె కూడా అలానే చేసింది బైబిల్. కానీ ఈయనకి అర్థం కాలేదు. మరి ఇంత దీనికి చదువు రానప్పుడు, కళ్ళు లేనప్పుడు ఈ ఎక్స్ట్రాలు ఎందుకురా బాబా అని ఆయన అనుకున్నాడేమో. కానీ సోమవారం సాయంత్రం బైబిల్ తీసుకొని బయలుదేరింది. స్కూల్ అప్పుడే అయిపోయి పిల్లలందరూ కూడా స్కూల్ గేట్ నుంచి బయటకు వస్తాం దగ్గర నిలబడి అక్కడ కొంతమంది పిల్లల్ని ఆపి, మీకు ఫ్రెంచ్ భాష చదవటం వచ్చా అని అడుగుతుందంట. అవును మాకు వచ్చంటారు స్టూడెంట్స్, మీకు తెలుగు వచ్చా అంటే రాకపోయినా వచ్చానంటారు, ఎందుకంటే తప్పదు చెప్పాలి కాబట్టి, స్కూల్కి వెళ్తారు కాబట్టి. వాళ్ళు ఏమన్నారు, అవును మాకు వచ్చు, అయితే ఇదిగో ఈ వచనం చదువు అని చెప్పేసి ఆ యోహాను సువార్త 3:16 చదివిస్తుందంట. చదివించిన తర్వాత వాళ్ళు చదువుతారంటే, బాగా చదివిన తర్వాత వాళ్ళు అడుగుతుందంటే నీకు ఏమర్థమైంది అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మాకేమీ అర్థం కాలేదు. అలా ఏమీ అర్థం కాలేదని చెప్పిన వెంటనే నేను చెప్తాను దాని అర్థం అని చెప్పేసి ఆ స్కూల్ గేట్ దగ్గర ప్రతిరోజు పిల్లలకి యోహాను 3:16 అడగటం, చదివించడం, వాళ్ళకి అర్థాన్ని చెప్పడం, తిరిగి రావడం, అలాగా ఆమె చేసిన పరిచర్యల ద్వారా ఆ స్టూడెంట్స్ గ్రూప్ నుంచి 24 మంది మిషనరీలు బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక గుడ్డ ఆమె చేసిన పరిచర్య, ఒక కళ్ళు లేని ఆమె చేసిన పరిచర్య, ఒక కాళ్ళు లేని ఆయన ఇదిగో చైనా దేశంలోనికి వచ్చి మాట ఇవ్వటం కాదు, చైనా దేశానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఇదిగో ఈరోజు చైనా దేశంలో అత్యంత వేగంగా శిష్యుల సంఖ్య పెరుగుతున్న సంఘం ఈ జార్జ్ స్ట్రాట్ గారి సంఘం అంటారు. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, సువార్త ప్రకటించే పాదములు 2 పాదములు నీకు ఉన్నాయి కదా. ఒకవేళ జార్జ్ స్ట్రాట్ గారిని దేవుడు తీసుకున్న తర్వాత బహుశా ఒక పాదమే సుందరంగా ఉందేమో, ఒక పాదం ఆయనకి లేదేమో.
ఈరోజు 2 పాదాలు కలిగిన వారిని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈరోజు 2 కళ్ళు కలిగిన వారిని దేవుడు అడుగుతా ఉన్నాడు. కళ్ళు లేని వాళ్ళు పరిచయం చేసి సువార్త భారాన్ని మోస్తున్నారే, కాళ్ళు లేని వారు సువార్త భారాన్ని మోస్తున్నారే. అన్ని విధాలుగా బాగుంటే ఒకవేళ దేవుని వాక్యానికి నువ్వు ఎందుకు లోపడతాం లేదు అని అంటే ప్రభు చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలోకి మనం వెళదాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి? ఈ పరిసయ్యుడు లేకపోతే యవనస్తుడు, ఈ యొక్క అధికారి ఏ స్థితిలో ఉన్నాడంటే అన్ని సమస్తాన్ని కలిగి ఉన్న స్థితిలో ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎలా పాటిస్తున్నాడంటే తూచ తప్పకుండా దేవుని వాక్యాన్ని ఎప్పటి నుంచి పాటిస్తున్నాడు తెలుసా? బాల్యము నుండి అంట. చిన్ననాటి నుంచే దేవుని వాక్యాన్ని పాటిస్తున్నటువంటి ఆ యవనస్తుడు వచ్చి, దేవా, నువ్వు పరలోకం గురించి బోధిస్తున్నావు కదా, ఆ పరలోకం కావాలంటే నేను ఏం చేయాలి అని అంటే, ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు, నేను చిన్నప్పటి నుంచి నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. ప్రభు గమనించాడు, నీకు ఒకటి పొదువుగా ఉంది. రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ సంఘముతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దగ్గర బహుశా ఒకటి పొదువుగా ఉంది, అది ఏమిటి అన్నది నాకు తెలియదు. వ్యక్తిగతంగా మీకు తెలుసు, సంఘంగా మీకు తెలుసు. మీ లోపం ఏంటో మీరు గుర్తెరగాలి. ఈయనకున్న లోపం ఏంటో తెలుసా? ఈయనకున్న సమృద్ధిని అమ్మి పేదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు. ప్రశ్నకు సమాధానం వచ్చిందండి. పరలోకం కావాలంటే ప్రభువును వెంబడించాలి. ప్రశ్నకు సమాధానం వచ్చింది. యవనస్తుడు అధికారి ప్రశ్న నెంబర్ 1గా ఉంది. ఆ ప్రశ్న ఎవరు అడిగిన పరిస్థితులు లేవు. పరిసయ్యులు అడగలేదు, సద్దుకయ్యులు అడగలేదు, శాస్త్రులు అడగలేదు. ఒక అధికారి అడిగిన ప్రశ్న బేసిక్గా ఉంది, కానీ సమాధానం వచ్చేసరికి నిలబడలేపడి మనిషి. ఎందుకో తెలుసా? ఆయనలో విశ్వాసము లేదు. కాళ్ళు లేకపోయినా విశ్వాసం ఉంది ఆ మిషనరీకి. కళ్ళు లేకపోయినా విశ్వాసం ఉంది, చదువు లేకపోయినా విశ్వాసం ఉంది. విశ్వాసము ఉంది కాబట్టే పరిస్థితులు అననుకూలముగా ఉన్నప్పటికీ వచ్చారు. ఈయనకి పరిస్థితులు అన్నీ బాగున్నాయి, కానీ లోపం ఉంది. ఆ లోపం వల్ల ఈయన ఏం చేశాడు తెలుసా? నష్టపోయాడు. ఏం నష్టపోయాడు తెలుసా? పరలోకాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. ప్రభు వెంబడి ఒకవేళ తిరిగి ఉంటే, ఇదిగో ఈరోజు మనం పౌలు గురించి ఎలా మాట్లాడుతున్నామో, పేదరు గురించి ఎలా మాట్లాడుతున్నామో, జక్కయ్య గురించి ఎలా మాట్లాడుతున్నామో, ఈయన గురించి కూడా మనం అలాగే మాట్లాడుతాం. జక్కయ్య గృహంలోనికి దేవుడు వెళ్ళిన తర్వాత జక్కయ్యని దేవుడేం అడగలేదు. జక్కయ్య ఏంటి బాగా సంపాదించినట్టున్నావు వెనక్కిచ్చే అన్నది ఆయన. ప్రభు అడుగుపెట్టినందుకు, ప్రభు వచ్చినందుకు, ప్రభా నా ఆస్తిలో సగం నేను పీతలకు. జక్కయ్యకు ఉన్నదేంటి? ఈ నీతిమంతునికి లేదా యవనస్తుడైన అధికారికి లేనిదేంటి? జక్కయ్య దగ్గర రాస్తుంది, ఈయన దగ్గర కూడా రాస్తుంది. జక్కయ్య ఎందుకు విడిచిపెట్టగలిగాడు, ఈయనెందుకు విడిచిపెట్టలేకపోయాడంటే జక్కయ్య విశ్వసించాడు దేవుణ్ణి. ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా నేను విశ్వాసిని, నేను క్రైస్తవురాలిని అని అంటే సువార్త భారం మీరు మోయాల్సిందే. దానికి మీకు ఆప్షన్ లేదు. అయ్యో సువార్త భారాన్ని నేను మొయ్యాలంటే కుదరదు, అది మొయ్యాలి. ఎంతలా మొయ్యాలి అని అంటే, ఇదిగో రక్షణ సువార్తను మనము మొయ్యకపోతే కొన్ని వేల మంది నరకములోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. యూదా పత్రికలోనికి ఉన్న మాటను మనం చూడగలిగితే యూదా పత్రికలోనికి వెళ్దాం. యూదా పత్రిక 22వ వచనాన్ని చూద్దాం. యూదా పత్రిక 22వ వచనం. సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. నీకు సాధ్యమైతే నువ్వు కొందరినైనా రక్షించే ఒక గొప్ప ధన్యత దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడు. ఈ ఇచ్చిన ధన్యతను గుర్తెరిగి సంఘం యొక్క నా కర్తవ్యం, బహుశా అందరినీ నేను అందుకోలేనేమో, అందరి మధ్యకి నేను వెళ్ళలేనేమో, అందరినీ నేను కాపాడలేనేమో, కానీ కొందరినైనా కొందరినైనా నా విశ్వాసము చేత ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తే చాలనుకోవాలి. మొదటి శతాబ్దంలో ఇదిగో ప్రభువు యొక్క పరిచర్య తర్వాత శిష్యులు పరిచర్య చేస్తున్నప్పుడు విశ్వాసులు ఉన్న శిష్యులు అందరూ వచ్చారండి. కూడా వెలుక్కొని ఒకే చోట వచ్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు
బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం వచ్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి అంత అధికముగా ఉండెను. ఇప్పుడు చూడండి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి డబ్బులు తెచ్చి ఎవరి దగ్గర పెడతారమ్మా? అపోస్తలుల పాదముల దగ్గర. మీరు వెళ్ళాడవండి, ఏమయ్యా నీకు భూములు ఎక్కైపోయి అమ్ముతున్నావా? ఇల్లు ఎక్కైపోయి అమ్ముతున్నావా? ఆస్తి ఎక్కైపోయి పరిచయం చేస్తున్నావా? సంపద ఎక్కైపోయి సేవకి ఇచ్చేవాటి వారు అంటారు. ఇవన్నీ కాదురా నాయన, నాకేం ఎక్కువైపోయింది తెలుసా? విశ్వాసము ఎక్కువైపోయింది నాకు. నా విశ్వాసము మూలాన వీళ్ళు సమస్తాన్ని సంపదను పాదాల దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించండి. ఎందుకు పాదాల దగ్గర పెట్టారంటే వీరి పాదాలు సుందరమైన పాదాలు. ఈ సుందరమైన పాదాల దగ్గరికి వచ్చి మీరు పెడితే మీ పాదాలు కూడా సహకరించిన తర్వాత మీ పాదాలు కూడా ఎలా మారుతాయి? సుందరంగా మార్చబడతాయి. ఒకరోజు నీ దేవుడి దగ్గరికి వెళ్తే ముఖం కాదు, దేహం కాదు, మన పాదాలు బాగుండాలి. పాదాలు ఎవరు చూస్తారండి? నా పాదాలు ఇలా చూపిస్తే ఏం బాగుంటుందండి? కానీ నా పాదాలను కాలెత్తి ఎవరు చూస్తారో తెలుసా? నా దేవుడు చూస్తాడంట. అంతటి విలువ ఎప్పుడు ఇస్తాడో తెలుసా? అంతటి ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తాడో తెలుసా? దేవుడికి నువ్వు చేసినటువంటి సువార్త పరిచయం కోసం నువ్వు పడిన కష్టం, నువ్వు పడిన బాధ, నువ్వు పడిన వేదన, దేవా ఈ రక్షణ సువార్త ప్రపంచానికి అంటే నన్ను ఏం చేయమంటావు అని ఈరోజు నువ్వు బాధపడితే, ఈరోజు నువ్వు దాని కొరకు ఉపవాసం ఉండగలిగితే, సంఘ కర్తవ్యాన్ని గుర్తించి మా సంఘం అంతా కలిసి సువార్త కొరకు మేము ఈ పని చేస్తున్నామని చెప్పి మీరు చెప్పగలిగితే మీ అందరి పాదాలు చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆనందపడతాడు. ఎందుకు ఇంత భారభరితమైన పరిచర్యను ఇంత భారభరితంగా సేవకుడిగా మీ ముందు నిలబడి చెప్తున్నానంటే ఒక మాట మీకు చూపించిన ముగింపులోని తీసుకెళ్తాను. యెహెజ్కేలు గ్రంథంలోనికి మీరందరూ రండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనబడలేదు. నేను ఎంత విచారిస్తున్నాను, ఈ దేశాన్ని పాడు చేయకుండా ఆపాలి, ప్రాకారాన్ని దిట్టపరచాలి, బద్దలైన సందులో నిలబడి నేనున్నాను ప్రభువా అని స్వార్థ పరిచర్య చేయడానికి ఒక్కడైనా నిలబడతాడా అని అంటే ఒక్కడు కూడా. నాతో వచ్చిన సహోదరుడు అన్న పేరు జాన్ డేవిడ్ అని. నేను పరిచయం మీద దాదాపు 4 సంవత్సరాలు అయింది. వాళ్ళ పరిచర్యతో నేను ప్రారంభంలో నుంచి ఉన్నాను కదా. వాళ్ళ పరిచర్యలు పదే చెప్పి మాట్లాడేది తెలుసా? పరిచర్యకు సహకరించండి అంటే ఈ రోజుకి విన్నారు లైవ్లో, కానీ ఈ రోజు వాళ్ళు సహకరించక వాక్య పరిచర్య చేసి పరిచయం నడిపించి ఆయనే వచ్చి నా ముందు కెమెరా పెడుతుంటే ఒక సేవకుడిగా వాక్యం నాతో సహా పంచుకోగలిగే సామర్థ్యం కలిగిన ఒక సేవకుడు నాతో పాటు కూడా కెమెరా పని చేస్తుంటే నాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? కెమెరా పని చేసే వాళ్ళని తక్కువ చేసి చూడటం లేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి. అపోస్తలుల కాలంలో హెబ్రీలకు గ్రీకు భాషలు మాట్లాడే 2 స్త్రీలకు మధ్య గొడవ వచ్చినప్పుడు అపోస్తలుడైన పేతురు అన్న మాట తెలుసా? ఇదిగో వాక్య పరిచర్య, ప్రార్థన పరిచర్య, సేవకుడిగా మా పరిచర్య, మిగతా వారు చెయ్యండి అని అంటే విశ్వాసులు సహకరిస్తున్నారా? ఈరోజు సేవకులు వాక్యాలు చెప్పడానికి వాళ్ళకి అనుకూలమైన సమయం ఉందా? పాస్టర్ వచ్చి నీ రిబ్బన్ కట్ చేయాలి, పాస్టర్ వచ్చి నీ బర్త్డే చేయాలి, పాస్టర్ వచ్చి నీకు పెళ్లి చేయాలి, పాస్టర్ వచ్చి నీకు తద్దినం పెట్టాలి, పాస్టర్ వచ్చి గాజుల్లో ప్రార్థన చేయాలి. ఇవి తప్ప అయ్యా సేవకుడివి, నువ్వు నా కొరకు వాక్యం చెప్పాలి, నువ్వు నా కొరకు ప్రార్థన చేయాలి, దీని కొరకు నువ్వు కష్టపడు, మిగతా తర్వాత సంగతి పక్కన పెడదామని ఏ సంఘమైన ఒక సేవకుడు పూర్తిగా వినియోగించుకుంటుందంటే వినియోగించట్లేదు. పాస్టర్ గారిని పర్సనల్ పనులు వాడుకోవాలి. ఆరితే వెళ్ళిపోయారు విశ్వాసం. దేవుని సేవకుల పని వాక్యాన్ని చదవాలి. ఈ 66 పుస్తకాల సారంతో అర్థం చేసుకుని 2 గంటల పాటు మీ ముందు మాట్లాడాలి అని అంటే ఎన్ని కోల్పోవాలో మీకు తెలుసా? ఎంత బాధపడాలో మీకు తెలుసా? ఆ అవకాశము లేక, ఆ పరిస్థితులు లేక దేవుని సేవకులు విలువైన వర్తమానాలు మీకు అందించలేని దుస్థితిలోనికి సంగమా మీరే దిగజార్చుకుంటున్నారు, సంగమా మీరే తెచ్చుకుంటున్నారు. కాబట్టి దేవుని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆస్వాల్డ్ జే స్మిత్ అనే ఒక దేవుని సేవకుడు ఏమన్నాడు తెలుసా? అందమైన చర్చిలు కట్టడం దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత కాదు, సువార్త ద్వారా జీవితాలను కట్టే పని దేవుడు మాకు ఇచ్చాడు. సేవకులను మీ జీవితాలు కట్టనివ్వండి. మీ జీవితాలు బాగోలేవు. ఒక సంఘంలో జరుగుతున్న ఒక పరిస్థితిని అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక స్త్రీ భర్త బాధపడుతున్నాడు. ఏంటంటే భార్య భర్తలు ఇద్దరి సంబంధంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సేవకుడికి వెళ్ళి చెబితే సేవకుడు సమస్యను తీరుస్తాడు కదండి. ఆ భర్త మాట్లాడుతుంటున్నాడు, సేవకుడు ఇంకేం తీరుస్తాడు? నా భార్య అతనికి ఏం కొనిచ్చింది? కారు కొనిచ్చింది.
సేవకుడికి ఏం కొనిచ్చింది? కారు కొనిచ్చింది. ఇప్పుడు సేవకుడికి గద్దిస్తాడా? సేవకుడికి మీరు ఇచ్చే కానుకల ద్వారానో, సేవకుడికి మీరు చడపల ద్వారానో నోరు మూయించే ప్రయత్నం చేయించాలని ఉద్దేశం మీరు చేస్తే దానికి ప్రతిఫలంగా మీరు పొందుకునేది ఏమీ లేదు, నరకమే. సేవకుడు సూటిగా స్పష్టంగా మాట్లాడినప్పుడు, మీ జీవితాలను గద్దించినప్పుడు, ఇదిగో మీ దగ్గర లోపాన్ని గుర్తెరిగి, అయ్యో సంఘముగా సువార్త విషయంలో మేము పరిచర్య చేయలేకపోతున్నాము, సువార్త విషయంలో మేము తక్కువ స్థాయిలో ఉన్నామని గుర్తెరిగి సంఘముగా మీరు ఏం చేయాలి తెలుసా? పౌలు గారికి సంఘాలు ఎలా ప్రోత్సహించాయో, పౌలు గారికి సంఘాలు ఎలా ప్రోత్సహించాయో ఈరోజు మీ సంఘాలకు మీ సేవకులను ప్రోత్సహించి మరొక్కసారి వీలైతే మీ దగ్గరికి వచ్చేసరికి మీ దగ్గర నుంచి నా దగ్గరికి రావాల్సిన మాట తెలుసా? మొక్క తోటలో కాదయ్యా మాకు సంఘం, మరో చోట కూడా మేము అందరం కలిసి సువార్త ప్రకటించి ఒక చిన్న సంఘాన్ని కూడా మేము స్థాపించామయ్యా అన్న సాక్ష్యం మీ దగ్గర. సువార్త ప్రకటించాలి. ఒకే స్థానంలో ఉండిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, ఒకే స్థానంలో ఉండిపోవడానికి కాదు. దేవుడు ప్రాణత్యాగం చేసింది, శిష్యులు ప్రాణత్యాగాలు చేసింది, మిషనరీలు ప్రాణత్యాగాలు చేసింది. వారు మనకు నేర్పించిన ఒకే ఒక కర్తవ్యం, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, రక్షించండి. ఇదిగో వెళ్ళగలుగుతారా? మీరు వెళ్ళండి. వెళ్ళలేరా? వెళ్ళేవారిని మీరు పంపించండి. మీరు ప్రోత్సాహ పరిచర్యలోనైనా ఉండాలి, ఇదిగో ప్రకటించే పరిచర్యలో ఉండాలి. నేను చెప్పే ఒకటే మాట, ఒకే ఒక స్లోగన్ చెప్తాను పరిచర్య విషయంలో, బలంగా గుర్తుపెట్టుకోండి. మీకు బర్నబా ఎవరో తెలుసా? బర్నబా తెలుసా? బైబిల్లో బరబ్బా కాదు, బర్నబా. అపొస్తలుల కార్యంలో ఒక బర్నబా మనకు కనబడతాడు. ఒకరోజు పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి వారితో కలిసి పరిచర్య చేయాలనుకున్నప్పుడు శిష్యులందరూ భయపడి పౌలు గారిని ఏం చేశారు? దూరం పెడతారు. అప్పుడు ఈ బర్నబా ఏం చేస్తారు తెలుసా? పౌలు గారిని దగ్గరికి తెచ్చుకొని పౌలు గారి యొక్క సంగతులన్నీ తెలుసుకొని ఆ విషయాలన్నీ శిష్యునికి చెప్పి ఇదిగో వారిని శిష్యులతో జతపరుస్తాడు. నేను చెప్పే మాట బలంగా గుర్తుపెట్టుకోండి. సేవా పరిచర్యలో, సువార్త పరిచర్యలో, సంఘము ఈ కర్తవ్య పరిచర్యలో అయితే పౌలులా ఉండాలి, లేకపోతే బర్నబాలా. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. అయితే పౌలులాగు వెళ్ళి బహిరంగ ప్రకటించలేవా? నీకు ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబ సమస్యలా, ఆరోగ్య సమస్యలా, ఇబ్బందుల్లో ఉన్నావా? ఇది గుర్తెరుగు. నువ్వు కనీసం బర్నబాలాగా వెళ్ళిన వ్యక్తికి నీ ప్రోత్సాహం నుంచి లేదంటే ఒకరోజు నీ పాదాలు చూసి దేవుడు అసహ్యపడతాడు. ఏ పాదాలను దేవుడు సుందరమైన పాదాలను అన్నాడో ఆ పాదాలను ఒకరోజు దేవుడు చూడటానికి ఇష్టపడు. నీ సామర్థ్యం కొలది నువ్వేం చేస్తావు? నిరుపేదలు నా మాసిదోనియా సంఘాన్ని మీ ముందర పెట్టాను నేను. వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. మీ తలాంతుని మీరు గుర్తించి, మీ పరిచయం మీరు గుర్తించి, మీ సంఘము స్వార్థ పరిచయలో మొదటి అడుగు వేసి ఈ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళి స్వార్థ పరిచయలో మీరు వాడబడాలి. దాని కొరకు మీ సంఘం ఎంత ఏకమై ఐక్యమత్యంగా ఈ కర్తవ్యాన్ని నిర్వహించి ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి, సంఘాన్ని నువ్వు ఎందుకు స్థాపించావో మాకు తెలుసు ప్రభువా, శిష్యరికం చేయించావు, సహవాసములు ఉంచావు, సంఘానికి కర్తవ్యం ఇచ్చావు ప్రభా, స్వార్థ ప్రకటించడం, మేము స్వార్థ ప్రకటించాము అని చెప్పి మనం దేవుని దగ్గరికి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పి, దేవా ఇప్పుడు నా పాదాలు ఇదిగో ఇప్పుడు నీ పరలోకం అనేటువంటి సన్నిధిలో చేర్చుకోవయ్యా అని చెప్పి అడిగితే ఎంత ధన్యకరంగా ఉంటుంది. అట్టి స్థితి దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడారు ప్రభా. సంఘానికి ఉన్న కర్తవ్యాన్ని గురించి మాకు బోధించారు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈరోజు ప్రభు క్రైస్తవ ప్రపంచంలో మరిచిపోయిన అంశముగా, విడిచిపెట్టబడిన అంశముగా